క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయములో మాట్లాడుతున్నటువంటి అంశం బుర్రతక్కు సన్నాసి. బుర్రతక్కు సన్నాసి ఏమన్నడం చెప్పడం మనం ఒక విషయాన్ని ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వాడిని అంటాం. అంటే గ్రహించడం రానప్పుడు అంటాం. గ్రహించటం రానప్పుడు, అర్థం చేసుకోవటం శాతగానప్పుడు మనం ఖచ్చితంగా వాడే పదం ఏదైనా ఉంది అంటే అది బుర్రతక్కు సన్నాసి అని అర్థం. రాత్రి నాకు ఒకడు 1314 కోడ్తో మన 91 కదండి ఇండియా, అవుట్ ఆఫ్ నుంచి కాల్ చేశాడు. నేను బేగంపేట నుంచి వస్తున్నాను. ఒక 25 మినిట్స్ నీకోసం నాకు 25 మినిట్స్ మాట్లాడాడు. వాడు అంటాడు, మా గ్రంథాలను ఎందుకన్నావు అన్నాడు. ఎవరండి మీరు అన్నా. చాలా పొలైట్గా ఒక 27 నిమిషాల ఫోన్ కాల్లో ఒక 10 నిమిషాలు అయితే చాలా ప్రేమగా మాట్లాడినా. ఎవడైతే నీకేంట్రా, నువ్వు ఆ గ్రంథాలను అంటావేంట్రా అన్నాడు. నేను అన్నా, సార్ ప్లీజ్ యూజ్ పొలైట్ వర్డ్స్, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నా. ఏదో మీరు అడగాలనుకుంటున్నారు, తప్పు కాదు, అడగండి. ఇక డైరెక్ట్గా వాడు వాట్సాప్లో నన్ను లంజా కొడకన్నట్టుగా ఇది డైరెక్ట్గా ఇంకా అమ్మల మీద అక్కల మీదకి వచ్చేసాడు. అప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? నేను ముందే చెప్పిన, పేరు వేయబడిన గ్రంథం ఒకటి ఉంది, అది నేనే రాశానని. మీరు నమ్మండి, జగన్ స్టూడియోకి వచ్చిందాక వాడిని వేసినా వాడు ఆపేశాడు. జస్ట్ అట్టు మూయడం లేదో ఇంకొకటి కాల్ చేసింది. వెంటనే పేరు వచ్చేసి హసన్ అబ్జు ఏదో సంథింగ్ పడింది. మీరు దేశవాళీ గ్రంథాల గురిలో మా దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడారు అన్నాడు. మళ్ళీ చెప్పండి అన్న, మీరు దేశవాళీ గ్రంథాలు ఒక దైవ నిర్ణయిస్తాయా అనే అంశంలో మా దేవుణ్ణి మీరు చాలా చులకనగా మాట్లాడారు అన్నాడు. నేనన్నా, మీ దేవుణ్ణి నేనైతే ఏం మాట్లాడలేదు, విషయాన్ని అయితే జాగ్రత్తగా చెప్పాను. దానికంటే ముందు సంగతి, దానికంటే వెనకాల సంగతి మీరు నాకు ఒకసారి రివీల్ చేయగలరా అని అడిగా. రెండో వాడు మాత్రం కొంచెం అంటే పక్కనే ఉండుంటాడేమో, చాలా పొలైట్గానే మాట్లాడాడు. నీ వీడియో డౌన్లోడ్ చేసి మా దాంట్లో స్క్రోల్ చేస్తున్నా అన్నాడు. అప్పుడు ఒక మాట చెప్పిన, అరే ప్రపంచంలో పోస్టర్ మీద ఫోన్ నెంబర్ వేసిన ఏకైక మగాడిని నేను. ఏ పాస్టర్ని వేస్తాడా? ఎవరముల కొరకు సంప్రదించండి అని పిల్లల నెంబర్ వేస్తాడు. అక్కడే వాడంతా ఎదవ మీకు అర్థమైపోవాలి. కానీ నేను మా పిల్లల్ని ఎంటర్ చేయను. మీకు ఇంకో సంగతి తెలియాలి, నేను దైవసేన అనే ఒక ఛానల్ అనే ఒక గ్రూప్ని మెయింటైన్ చేస్తున్నా. దాంట్లో దేవుడి కొరకు బ్రతికే పిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, బెహ్రెయిన్లో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నట్టు అన్నింటిలో ఉన్నారు. ఇప్పటి వరకు 350 మంది జాయిన్ అయ్యారు. దేవుడి కొరకు బయటికి రాకుండా దేవుడి కొరకు బ్రతికే వాళ్ళు మాత్రమే దాంట్లో ఉంటారు. ఇప్పటివరకు మీకు చెప్పాలి ఆ విషయాన్ని. చివరికి ఆరాధిస్తే వాడిది టెక్కలని తేలింది. ఆ భాష పట్టనుకున్న ఇదేదో మనం పెట్టానని. సరే, ఫోటోని క్యాప్చర్ చేశాను, పక్కన పెట్టాను. వాడు మాట్లాడతాడు, పక్కన వాడు మాట్లాడతాడు, ఇంకా వాడి ఇష్టం. రెండో వాడు నీ దాన్ని డౌన్లోడ్ చేసి మా దాంట్లో వేసేస్తున్నావు అన్నాడు. నేనన్నా, వేయాలనే కదే కదరా నేనుంది అన్న, వెయ్యాలనే కదా నేనేం మాట్లాడుతున్నానో, వెయ్యాలనే కదా. భూమి మీద కాపురం అనేవాడు వాడి నెంబర్ పెట్టడానికి భయపడతాడు, కానీ నేను ఛానల్లో కూడా నా నెంబర్ని స్క్రోల్ చేస్తాను. ఇది నా కేపబిలిటీ. మళ్ళీ ఇవాళ నేను ఎక్కుతారా అని చెప్పిన. కథం అక్కడితో అయిపోయింది. ఎందుకు చెబుతున్నానంటే 66 పుస్తకాల మీద మనకి ఎప్పుడైతే అవగాహన ఉండదో అప్పుడు ఎవడు పిలుస్తాడా, ఎవడిది ఎక్కడ మీటింగా, ఎవడిది ఆడా, వీటి కోసం ప్రయత్నం చేస్తాం. అంటే మనం ఫోకస్ అవ్వాలి. దేవుడి వాక్యం కాదు మనకు కావాల్సింది. 60 ఏళ్ళు మహా అయితే బతుకుతాం. రోజు చూస్తుంటా ఒక 70 కిలోమీటర్ల పరిధిలో రోజుకు 2-3 కనపడతాయి నాకు శవాలు. పోస్టర్లు రోడ్డు మీద అప్పుడు నవ్వుకుంటా. రోజు చూడడం దూకుదనమాట అనిపించింది నాకు. ఇది బట్టి మనకి ఏం అర్థమవుతుంది?
అశాశ్వతమైన ఈ జీవితంలో దేవుడి కొరకు ఏదో చేయాలంటే 66 పుస్తకాల మీద మనకి కెపాసిటీ ఉండాలి. నీకేమొచ్చు మా గ్రంథాల గురించి అన్నాడు, నేను నీకేమొచ్చు బైబిల్ గురించి అన్నా, నవిలేసి అన్నాడు. అందుకే కదా నువ్వు నా జోలికి వచ్చావన్నా. వాడు యేసుక్రీస్తు వారిని నేను నోటితో చెప్పలేను, కానీ ఎలాంటి మాటలు అన్నాడంటే ఇప్పుడు వాడు చెప్తా. అందుకే బుర్రతొక్క సన్యాసి అన్న. ఒకసారి ఏమో అంటే మెంటల్ ఫెయిల్ అంటారు వీటిని. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వెనకాల సేనా పెడతాడు, దాని ముందు తొక్క, తొటకూర, కట్ట, నెక్క ఇవన్నీ పెడుతుంటాడు పేర్లు. మరి నా దైవసేన కదా, నేను ఎప్పుడు చెప్పలేదు కదా పిల్లలకు కూడా, మా పిల్లలు కూడా యాడ్ చేయలేదు కదా నేను, మొత్తం అవుట్ ఆఫ్ రన్ చేస్తున్నా కదా నేను. మరి నేను ఎందుకు చెప్పండి, కొన్ని చెప్పను అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, అర్థం చేసుకోవటం రాదు బైబిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అర్థం చేసుకోవటం రానోడే అపార్థం చేసుకుంటాడు. అపార్థం చేసుకున్నోడికి మనం ఆన్సర్ ఇచ్చామనుకో వాడు వింటాడు, కానీ మనం కెలుగుతాం కదా. వాడి గ్రంథాలని, ఇతిహాసాలని, వాళ్ళు బొక్కలన్నీ గెలిగేస్తాం కదా. అప్పుడు వాడు ఏమనుకుంటుందో తెలుసా, వాడికి మండిపోద్ది. ఏ రోజైనా బైబిల్ని ఇంత అంటున్నా ఏ రోజైనా ఒకడికి ఫోన్ చేసి అడిగామా? ఎందుకంటే మనం ఒక డిసైడ్ అయ్యాం, వాడికి రాదు. పోనీ మనోడు ఎవడని చెబుతురా అంటే ఈడు ఇంకా బట్టపొర్ర వేసుకొని ఈడు సోది ఈడిదే. ఇంకా అదే ఈడు నీతులు మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ ఈడి గోతులు మాకు ఏంటట్టు. నువ్వు నీతులు మాట్లాడాలంటే నీ బొక్కలు నాకు కనపడకుండా దోసుకోవాలి. అది మనోళ్ళు వస్తారా అంటే మనోళ్ళు రారు. ఇంకా అసలు మనోళ్ళకి వస్తే కదా బైబిల్ అనగానే అచ్చరం అనుకుంటున్నాడు, అచ్చరం చూసి చెప్పేద్దాం అనుకుంటున్నాడు. ఇది భూగోళం మీద మనిషికి సకల విధమైన జ్ఞానముతో ఎదుటివాడికి సమాధానము చెప్పగలిగే స్థితి నువ్వు కలిగి ఉండే గ్రంథం అని అర్థం. ఒకసారేమో యేసు దేవుడు కాదంటాడు, ఇంకోసారేమో యేసు కల్పిత పాత్ర అంటాడు. అని ఇప్పుడు 2 సార్లు ఏమనాలి మనం చెప్పండి ఒకసారి మీరు. మనం ఏం చెప్పాం? యేసుక్రీస్తు ద్వారానే స్వర్గప్రాప్తి అని చెప్పాం. ఇది క్రైస్తవ మ్యాండేటరీ. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఎవడికి నేను శుక్రవారం కూడా చెప్పిన, ఫుల్ ఫోర్స్గా చెప్పిన వాక్యం. అసలు నేను ఎవడు రమ్మంటారా చర్చికి? ఆదివారం వచ్చింది, బంగారం మట్ట కొట్టుకెళ్ళు, మంచిగా 2 చిల్లు బీరే తెచ్చుకో, ఫుల్గా తాగు, వండేసుకో, మీ ఆమెతో పండేసుకోవడం వద్దన్నాడు. ఇంత టైం వెచ్చించి దేవి మందిరములో ఉండవలసిన ఆవశ్యకత ఏమొచ్చింది మనకి? లేదు. పోనీ ఎవరైనా ఏదైనా సోంబేరి మీటింగ్ ఉంది, దొబే నిన్నేమైనా యేసుక్రీస్తు రాత్రి కలగొట్టు, అయినా నువ్వు నాకు పెద్ద బాగువి, నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదు, నువ్వు చర్చిలో కనపడాలి అన్నాడా? లేదే. కనుక దైవ సన్నిధానములో సంవత్సరాలు నడుస్తున్న పిల్లలకే దైవ జ్ఞానం అనేది అందకుండా ఉంటుంటే, వీడు పెద్ద ఇంత భూమి వేసుకొని లేకపోతే రాసేసుకొని పెద్ద పుస్తకం పెట్టేసుకొని డైరీ పెట్టేసుకొని బైబిల్లో ఇది ఉందని టిక్కు కొడితే మేము ఇవ్వకుంటావా? తొక్కదియ్యం. ఆడు అందరు పాస్టర్లాగా అనుకున్నాను నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందే చెప్పిన, ఐఎమ్ నాట్ పాస్టర్, నేను బైబిల్ ఎనలిస్ట్ నేను చెప్పిన. ఆడి నా దగ్గర రాసి ఉంటుంది అక్కడ, బైబిల్ ఎనలిస్ట్ అని ఉంటుంది అక్కడ. ఎనలైజ్ చేయటం తెలియాలి నీకు. పాస్టర్ ఏంటి? బోకు పాస్టర్. పాస్టర్ ఏంటి? పాస్టర్ అంటే మత బోధకుడు. నేను పాస్టర్నా? అడిగే కుత్తే నా కొడుకు అర్థం తెలియదు, చెప్పేవాడికి అర్థం తెలియదు. అందుకని మీరు చూడండి, PASTER అని ఉంటుంది అక్కడ, పాస్టర్ ఉంటుంది అక్కడ. అంటే అర్థం ఏంటి? అంటించడం అర్థం. ఒకడు అడిగాడు, సోంబేరిగాడు, తక్కలపాడాడు కొద్దిగా. ఆయన వేసిన, అరే అవులే మా ఆవిడేలే కొద్దిగానే, అదే చెప్తున్నా. మన దగ్గర తనమన్న భేదం ఉంటుందమ్మా, మనంతా చిరంజీవి టైప్, స్వయం కృషి. అది PASTER పాస్టర్ అంటే మతబోధకుడు. నీలాంటోడు ఎదవ తెలివితేటతో ప్రశ్న ఎత్తాడని తెలిసే ఈ పెట్టా అని చెప్పిన. నిజమే కదా. అసలు దొరుకుతామా మనం? గ్లిజరిన్ బాడీ ఇది, వాళ్ళు వేసినా దొరకదు. ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు ఏమైంది? నువ్వు డైరీది కింగ్ జేమ్స్ వెర్షన్ ఉంది కదా, తొక్కలోదో ఒకటి ఎంతదో పెట్టుకుంటాడు ఒకటి, దాంట్లో ఎలుకు బాగా ఎలుక్కో. ఏమనుంది అక్కడ? అతికించువాడు అంటించువాడు అనే అర్థాలతో ఉంది అక్కడ. ఏం అతికిస్తా, ఏం అంటిస్తా? నిన్ను బాగా చీల్చి అతికిస్తా, నిన్ను బాగా అంటిస్తా.
నీకు అర్థం అది కథం ఇప్పటివరకు మళ్ళీ ప్రశ్నించడానికి రాలే. ఇంకా నన్ను ప్రశ్నించాలంటే మళ్ళీ అర్థంలో నేనే ప్రశ్నించుకోవాలి అంతే. ఎంత కసితో ఉంటా బైబిల్లో, ఎవడైనా ఎప్పటికైనా వస్తాడని తెలుసు నాకు. రాడా, ఓటమి చూసిన రోజున మరణమే చూస్తారు బైబిల్లో ఓడిపోతే. ఏమనుకుంటున్నాను బైబిల్ కోసం బతకడం అంటే? అవలగా లెక్క, అల్లటప్ప లెక్క, సొమ్ము లెక్క బతుకుతా అనుకుంటున్నావా ఏంటి? ఇప్పుడు రా, ఈ నా బిడ్డ సంగతి తెలుసా ఏమండి? యేసు దేవుడు కాదంటాడు, కల్పిత పాత్ర అంటాడు. వీడి ఇష్టం, నోటికి ఎదుగుతే అదే మాట్లాడతాడు. యేసుని నమ్మితేనే క్రైస్తవులు స్వర్గం అంటున్నారు ఏంటి? ఇప్పుడు ఒక లాజిక్ చెబుతా ఇట్లా అంటున్నాడు, ఒక లాజిక్ చెబుతా అంటాడు. అందుకే జుట్టు పెంచుతున్నాను నేను కూడా. మరి నేను అనాలి కదా, ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు యేసు పుట్టి 2000 సంవత్సరాలు అయిందని మీ ఫస్ట్ చెప్పాడు అన్నాడు. చెప్పిడు అడుగు, నన్ను అడిగితే నేనేం చెప్తా? ఆ బోగ్గాడు ఎవడు? బోకే కాళ్ళపండి ఎవడాడు? యేసు పుట్టి 2000 అయిందని ఎవడు చెప్పాడు? యేసు లోకానికి వచ్చి 2023 సంవత్సరాలు లోకానికి వచ్చి, పుట్టి కాదు. ఇది మాట్లాడటం కూడా రాదండి అసలు పాస్టర్కి. యేసు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు. యేసు పుట్టి సార్ అది ఒక హ్యూమన్ ఎర్రర్, వదిలేసి అన్నాడు. ఇప్పుడు అంతకంటే ముందే 1000 కోట్ల సంవత్సరాలుగా మా దేవీ దేవతలు ఉన్నారు అని మాట్లాడుతూ, ఇప్పుడు యేసు నమ్మకపోతే స్వర్గం లేదంటున్నారు కదా. మరి యేసు అమ్మమ్మ ఎవరు నమ్మినట్టు? పాస్టర్ అన్నాడు లాజిక్కే, మనసుగా అంత కొట్టేసుకొని లాజిక్కే అన్నాడు. అరే పాస్టర్, మళ్ళీ లచ్చమక్క లాంటి వాళ్ళు కూరలు బాగుండుతారా? ఆమె కాడికి వెళ్ళు, సిల్లిగా వండిద్ది, చికెన్ ఎట్టేసిద్ది, తిని పడుకో, మళ్ళీ లేచాక మళ్ళీ పెట్టిద్ది, తిని ఇంటికి పో. మిగిలిందనుకో క్యారేజ్ కట్టుకుని తీసుకో. తింగర్నాయాల 3 నెలలు ట్రైనింగ్లో వచ్చిన పాస్టర్లంతా పోగాలే. ఒకడేమో పేరు కోసం వస్తాడు, ఒకడేమో బో కోసం వస్తాడు, ఒకడేమో సొమ్ము కోసం వస్తాడు. ఈ 3 బ్యాచ్లు ఉంటాయి క్రైస్తవ్యంలో. కానీ నా దైవ సేనల్లో నాకులాగే అండర్ కవర్లో ఉంటారు నా పిల్లలు. వాళ్ళే అసలైన నా పిల్లలు. ఎందుకంటే ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు వాక్యం చెప్తున్న కారణం అదే. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక చెప్తున్నాడు అన్నాడు, బాగానే ఉంది. యేసుని నమ్మితేనే స్వర్గం అయితే మరి యేసు అమ్మమ్మ ఎవరు నమ్మి ఉండాలి? అంతకంటే ముందు ఉన్నటువంటి మా దేవీ దేవతను నమ్మాలి కదా. అంటే మీ యేసుక్రీస్తు వారి పూర్వ కుటుంబం కూడా మా వాళ్ళని నమ్మిందే అన్నాడు. అదొకటి హ్యూమన్ ఎర్రర్. ఇక రెండోది, యేసుక్రీస్తు వారిని దేవుడి కుమారు అంటారేంటి? యేసుక్రీస్తు వారు దేవుడి కుమారుడు ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదు కదా, యేసుక్రీస్తు వారు వడ్లవన కుమారుడు కదా, ఆయన దేవుడు కాదు కదా అని వాడి ఛానల్లో వాడి వ్యంగ్యంతో రకరకాలుగా మాట్లాడిండు. మరి నేను ఊరుకుంటానా? నాకు కాదా? నన్ను విన్నా వినపడ్డా అసలు పట్టించుకోనండి. కానీ దేవుణ్ణి ఒక్క మాట అంటే మాత్రం ఆయన బతకనేను. నేను అన్నిట్లో అడిగిన దేశవాళీ గ్రంథాల్లో రాముడు దేవుడైతే, రావణాసురుడు రాక్షసుడైతే, సీత స్వయంవరానికి రావణాసురుడికి ఉత్తరం ఎట్ట పంపారా అని అడిగా. తప్పేముంది? నేను అడిగిన తప్ప? దీంట్లో నీకు గ్రంథం మీద పట్టెంత అంటున్నాడు. చెప్పేస్తారు నీకు బాగా ఇంత. నిజమే కదా. మరి స్వయంవరంలో రావణాసురుడు లేడని చెప్పమనండి. రావణాసురుడు రాక్షసుడైతే, రాముడు రాజవంశానికి చెందినవాడైతే రాక్షసులకి రాజులకి సంబంధం ఏంటి? సీత స్వయంవరానికి ఆహ్వానం పంపడం ఏంటి? ఇది ప్రశ్నించానండి నేను, అడిగాను రా. దీనికి బుస్సు మళ్ళీ వేస్తుండ. నేనే పెద్ద కాటరాజుని, నువ్వు నన్ను కాటెత్తే అంటే అందం. చాలామంది పాస్టర్ల మీదకి వెళ్ళాం, ఈడు ఒకడు దొరుకుతుండు ఫోన్ నెంబర్ వేసుకొని, ఒరే దాన్ని ఎరా అంటారు. ఫోన్ నెంబర్ ఎందుకు ఎత్తున తెలుసా? ఎరా. ఎవడైనా పడకపోతాడా, ఫోన్ కొట్టకపోతాడా, వేయకపోతాడా అన్న ధైర్యం అది. కనుక ఒక దుబాయ్ ఏంటి, నువ్వు ఏడున్నా సరే, నువ్వు ఎక్కడ ప్రపంచకంలో నువ్వు ఏ మూలన్నా నేను వదిలేదలే. మా సేన పనిచేస్తూనే ఉంటుంది. ఆ నెంబర్ డీకోడ్ చేసి మనోడికి ఒకడికి సేనలో పెట్టి, తమ్ముడు కొట్టరా అంటే, అన్న ఫ్రమ్ టెక్కలి అని చెప్పేశాడు. ఈ గ్రూప్లో ఉన్న పిల్లలు ఎవరు బయటికి రారండి. నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తూ
మేము జస్ట్ ఒక వీడియో కాల్ గ్రూప్ కాల్లో మాత్రం ఒక పావుగంట సేపు రోజు మాట్లాడుకుంటాం. ఇది ఆత్మీయ కుటుంబం నేను ఏర్పరుచుకున్నది దేవుడి కొరకు. అందుకే ఇవాళ మెసేజ్లు చేస్తున్నానంటే గ్రూపులో ఉన్న పిల్ల కొరకు మాత్రమే చేస్తున్నా. ప్రపంచంలో ఎవడే మూలన్నా దేవుని మనసు అంటే భయపడాలంతే. ప్రేమ దేవుని పిల్లలు, ఇప్పుడు కొన్ని ప్రశ్నిస్తా, దానికి కాలింది కదా, రైట్ నా వచ్చేద్దాం పాయింట్కి. ఇది విమర్శించడం కాదు, నువ్వు ఎంత బుర్రతో కూడా లోకానికి చెప్పాలి కాబట్టి. వాడు అంటాడు, నువ్వు ఆన్లైన్లో డిబేట్కి వస్తావా, మా ఛానల్ పనులు డిబేట్కి వస్తావు అన్నాడు. 15 ఏళ్ళగా చూస్తున్నా మీ ఛానల్ని, ఏ తెగింది లేదు. వాడు ఒకడు వస్తాడు బట్టతో అనుకుంటా ఏది రింగ్ చేసుకొని, వాడి వల్ల ఏం కాదు, అటు కూడా తుబ్బుడుగాడు. నేను చూస్తూనే ఉన్నా. నేను ఒక కంటెంట్తో డిబేట్ చేస్తున్నా, అది చెప్పనా అన్నా. చెప్పు అన్నాడు. నీ పేరు, మీకు చెప్పేది ఎప్పుడు నీ పేరు, నెలకి 8 ప్రశ్నలు చెబుతున్నా దేవుని మనసులో. 8 ప్రశ్నలు, ఒక ప్రశ్న ఇచ్చి దాని వెనకాతల కింద నీకేం అర్థమైందో 1 నిమిషంన్నర నిడివితో నువ్వు మాట్లాడు. అట్లా 8 ఇవ్వు, అంతేగాని డిబేట్కి రావా అన్నాడు. అంతేగాని దీనికి రావా అన్న. డిబేట్కి వస్తే నువ్వు ఒకటి ఉంటావు, నేను ఒకటి ఉంటాను, నాకు కోపం వచ్చి ఇద్దరం కలిసి కొట్టేసుకుంటాం. చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది, బాగోదు. కానీ ఇలా పెట్టామనుకో 2 నెలల తర్వాత ప్రశ్నించడానికి నువ్వు పోసుకుంటావు అని చెప్పిన. ఇంతవరకు వాట్సాప్లోకి రాలా, నేను 24 hours ఆన్లో ఉంటా. స్విచ్ ఆఫ్ అసలు చెయ్య. అది నిద్రపోతున్నా అన్నం పెడతాను, తీసుకెళ్ళి పిల్లలు అప్పుడు వేరే బెడ్రూమ్లో వేరే రూమ్లో పెడుతుంటారు. మరి దీనికి రావచ్చు కదా, నేను అడిగింది కరెక్టే కదా. రాడు కనుక వీళ్ళు ఎందుకు రారో చెప్తా. ఎందుకంటే మన దగ్గర కొన్ని ఉన్నాయి, అవి వాళ్ళు చెప్పలేరు. అదేంటంటే కొన్ని ఇస్తా, ఎక్కువ ఇవ్వను, కొన్ని ఇస్తా. ఒకటి, రాముడు దేవుడైతే, విమర్శించడం కాదు రే, విమర్శించడం కాదు, అడుగుతున్నా చూడే. రాముడు దేవుడైతే రామును తండ్రి దశరథుడు ఎందుకు దేవుడు కాలేదు? ఇది విమర్శించటమా? రాముడు దేవుడే కదా, మేము కూడా ఇష్టపడతాం. రాముడు మంచి బాలుడు, పుస్తకాల్లో రాశారు, చదువుకున్నాం, రైట్, గుడ్ పర్సన్. రాముడు దేవుడైతే రాముని తండ్రి దశరథుడు దేవుడు ఎందుకు కాలేదు? దీనికి గరికపాటి వారి సమాధానం ఏంటో చెప్పనా? చాలా విచిత్రంగా ఉంటుంది ఆయనది. అది మరి అర్థజ్ఞానమో లేకపోతే మరి అర్భజ్ఞానమో కూడా తెలియదు ఆయనది. రాముడు ఎప్పుడు దేవుడు అయ్యాడండి? అరణ్యవాసం అయిపోయిన తర్వాత అదొక లాంగ్వేజీ, అప్పుడు అయ్యాడంట. అంటే అరణ్యవాసం అయిపోయిన తర్వాత దేవుడు అవుతాడా? అబ్బా, రామాయణములో ఉత్తర పర్వంలో ఎందుకురా 7 భాగాలు కల్పించుకున్నారంటే అది ఎందుకో నాకు తెలియదు. చెట్ట ఏమీ లేదు ఆయన అంటాడు. చచ్చిపోతారు ప్రశ్నించడం మొదలెట్టంటే. రాముడు దేవుడైతే ఒరే ప్రశ్నించాలా? వీళ్ళు పచ్చి బూతులతో వస్తారండి, ఆన్సర్ ఎవరో ఎవడో కూడా. దమ్ముంటే వాళ్ళ ఛానల్ చెప్పానండి. రాముడు దేవుడే, దశరథుడు ఎందుకు దేవుడు కాలేదు అని ప్రశ్న పెట్టి చెప్పమానండి. పోనీ నన్ను చెప్పమంటవా? హస్తినాపురం అతలాకుతలం అయింది. అది ఒక్క బైబిల్ చదువుతారు అనుకుంటున్నా ఏంటి? అయ్యగారి దగ్గర మేత పెద్ద బండ్లే ఉంటుంది. కృష్ణుడు దేవుడైతే యశోద తల్లి కదా, మరి దేవత ఎందుకు కాలేదు? ఇది ప్రశ్న కాదు కదా, డౌట్. అది మీ యొక్క మహాజ్ఞానం బుర్ర ఉంది కదా. మరి మీరు ఇతిహాసాల మీద లేకపోతే గ్రంథాల మీద లేకపోతే ఉపనిషత్తుల మీద లేకపోతే మరొక దాని మీద పెద్ద పట్టు కలిగి పండితులాగా బెళ్ళప్పిస్తున్నారు కదా. పోయాళ్లే పండితులకు బెళ్ళప్పిస్తున్నారు కదా. మరి ఆ పండితోత్తములకి ఇస్తున్న ప్రశ్నే ఈ అల్పుడు అనుకుందాం మీ దృష్టిలో. మాకు ఆన్సర్ కావాలి. మరి మాది ఛానల్ నడుస్తుంది, మీది ఛానల్ నడుస్తుంది, ఓకే. మా దాంట్లో పిల్లలు ఉన్నారు, మీ దాంట్లో కూడా పిల్లలు ఉన్నారు. నిజమేంటో వాళ్ళు గ్రహిస్తారు. ఈ మాట కూడా చెప్పేవాడికి. కృష్ణుడు దేవుడైతే యశోద తల్లి ఎందుకు కాలేదు దేవత? ఇక యమధర్మరాజు ప్రాణాలు తీసుకొని పోతాడు ఆయన, భాష వేసుకొని ఇంకే తేంగా అదే పని. ఇంకా యమధర్మరాజు దేవుడైతే యమలోకానికి యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు ఎందుకు దేవుడు కాలేదు?
నాన్స్. శివపార్వతులు దేవుళ్ళు అయితే, దేవతలు అయితే, మరి అప్పుడెప్పుడో మరి ఆ మందరగిరి ప్రాంతంలో కళ్ళు మూసుకుంటే పుసుక్కును పుట్టాడు కదా, కళ్ళు తెరిసే లోపలనే కుమారుడు. ఆయన తీసుకెళ్ళి ముని చేతిలో పెడితే, ముని గుర్తుపెట్టుకోండి, కొన్ని ఋషి ఏదో ఒకటి, ఆ మునికో ఆ ఋషికో ఇల్లు ఇస్తే ఆయన పెంపకంలో అసుడు ఎలా అయ్యాడు, అంధకాసుడు ఎలా అయ్యాడు? శివపార్వతుల కుమారుడు కదా, మునికిస్తే మంచోడే కదా. అనాథాశ్రమం గార్డెన్ అనుకుందాం ఆయన కొంచెంసేపు. అనాథాశ్రమంలో ఒక గార్డెన్కి ఇచ్చావబ్బా నీ కొడుకుని. అది అంధకాసుడు ఎలా అయ్యాడు మరి? అంధకాసుడు ఎవరు కుమారుడు? శివుడు కొడుకే కాదా? శివుడు కొడుకే. మరి మీరు కొలిసే మరి ఆ భగవానుడు సూర్య భగవానుడు మరి దేవుడైతే కుంతీదేవి పుట్టిన కర్ణుడు దేవుడు ఎందుకు కాలేదు? ఇలాంటి ఇచ్చాననుకో వచ్చగొడరాదు నీకు. అది ఎంత దాగినా చిచ్చ ఒక్క చుక్క కూడా రావట్లేదు. పాట బాగుంది. కొంతమందికండి కరెక్ట్ దించాలిపోయిన దేవుని పిల్లల క్రైస్తవుడు అంటే చేతగాని వాడిగా అమ్మా ఈ మాట మాట్లాడితే ఒరే సమాధానం చెప్పాల్సింది ఆయనకి. నువ్వు ఎవడూరు అసలుకి? నేనేం మాట్లాడుతున్నాడో నాకు తెలుసు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. సమాధానం చెప్పవలసింది ఆయనకి. మధ్యలో నువ్వేమడరా గొట్టంగాడివి? నువ్వు ఎలా డిసైడ్ చేస్తారా? వీడు ఎలా డిసైడ్ చేస్తాడు? వీడికి ఏబిసిడీలే రావు, వీడు ఎలా డిసైడ్ చేస్తాడు 20 లక్షలని? కాబట్టి సమాధానం చెప్పగలిగే దేవుడి దగ్గర ఈ రోజున బాగా ఎక్కుతున్న పేరు అని చెప్పొత్తా. ఒకటే మాట అంతే. ఇంకా అందుకే ఇవన్నీ వస్తుంటాయి వాడికి మింగుడు పట్ల. ఈ ప్రశ్న ఈ చిన్న ప్రశ్నలే కదండి ఇవి. శివపార్వతుల కుమారుడు దేవీ దేవతలు అయితే తప్పేం పట్టట్లేదు. వారి కుమారుడు ఓ ఘాటి దగ్గర పెరిగితే ఋషో లేకపోతే మరొకడు మునో. అంధకాసుడి పేరు ఎలా వచ్చింది? అసుడు ఎలా అయ్యాడు? రాక్షసుడు ఎలా అయ్యాడు? దేవుడి కుమారుడు కాలేకపోయాడు కదా. అంటే వీడి కోపం ఏంటంటే వీళ్ళంతా దేవుని పిల్లలైనా దేవుని కుమారుడు అని పిలవటానికో చెప్పటానికో మా దగ్గర జ్ఞానం లేదు కనుక యేసుక్రీస్తుని కూడా ఎలాగైనా సరే వీళ్ళలో చేర్చి మాట్లాడవచ్చు అన్న ఆలోచనతో యేసుక్రీస్తు వారిని కూడా మరియ కుమారుడిగానే చూపిస్తూ మాట్లాడటం జరుగుతుంది. అంతే. మంగళవారం బ్యాచ్ ఇదంతా. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. యేసుక్రీస్తు వారిని కూడా ఇలా పెట్టేద్దామన్న ఆలోచన వచ్చేసారు. మరి మనం ఊరుకుంటామా? నేను అందుకే చెప్తున్నా వచ్చే ఆదివారం ప్రశ్న అదే. ఒక ఎదవకి అర్థం కానిది మీకు అద్భుతమైన అర్థాన్ని ఇచ్చే ప్రసంగాన్ని చేయబోతున్నా వచ్చే ఆదివారం. అందుకే చెప్పిన ఓపిక ఎన్ని ఇస్తావో ఇచ్చుకో, తగ్గేదేలే దడిసేదేలే. వాక్యం చూపిస్తా, భావాన్ని వినిపిస్తా, ఇప్పటివరకు ఇది ఎవడో చెప్పదని నిరూపిస్తా అని చెప్పిన. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఏమన్నా 4 గోళ్ల మధ్య మాట్లాడుతున్నా. ఇలా దుబాయ్లో ఉన్నోడికి అదిరిపోలే, బెహ్రాన్ ఉన్నోడికి తగిలిపోట్లే, యునైటెడ్ స్టేట్స్ వాడికి పగలట్లా. మొత్తం మాది ఎక్కడున్నా దేశాలు దాడుతుంది మన వీడియో. పైగా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ దాడుతుంది. ప్రతి పాస్టర్ ఫోన్ నెంబర్ కావాలంటే ఎత్తుక్కోవాలి ఆడున్నది. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీదే కనబడుద్ది, ఎతికే పని ఉండదు. ఇంకా అంత దమ్ముంది కాబట్టే వాక్యం దగ్గరకు వచ్చా, లేకపోతే నేను కూడా ఆ టైపే. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళందరూ దేవుని కుమారులైన దేవుళ్ళైనా వాళ్ళ తండ్రులకో వాళ్ళకో ఎప్పుడైతే ఇవి కరెక్ట్గా ఆపాదించడం చేతగానప్పుడు ఖచ్చితంగా నిందేస్తుంటాం మనం. అలాంటి నింద యేసుక్రీస్తు వారి మీద వేశాడు కనుకనే మరియ ఈ లోకసారంగా పుట్టింది కాబట్టి ఇంకా ఆయన వీళ్ళ కుమారుడే, వడ్డవాని కుమారుడే, ఆనాడు చూసిన వాళ్ళు చెప్పారు, ఇలాంటి ఎన్నో మాట్లాడుతున్నాడు. అందుకే ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలంటే నీ కంటి ఆకారములో కనపడుతున్నటువంటి యేసు శరీరాన్ని ధరించుకొని వచ్చినవాడు. నువ్వైనా నేనైనా, ఇప్పుడు నేనైనా అంతే, ఆత్మకి దేహాన్ని ధరించుకొని వచ్చిన వారమే. ఇది మనకు అర్థం కాకపోతే ఎట్లా? ఆత్మ ఉందా లేదా? అణువు విభజన జరిగితే పరమాణువు కాదా? పరమాణు సిద్ధాంతం చెప్పిన వాడు ఆత్మ గురించి మాట్లాడలేదా? అది బయాలజీలో లేదా? చదువుకోలేదా?
చదువుకున్న మూర్ఖుడువా, లేకపోతే బిల్లంగోడు కర్రా బిల్ల బ్యాచ్ అయ్యాడు బ్యాచ్. వీళ్ళంతా వీళ్ళే కదా. కనుక ఆత్మకి ధరించుకొని వచ్చాడు. మరి ఆత్మరూపిగా ఉన్న ఆయన ఎవరు? ఆకారం ఉండగా నువ్వు చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? 2:8 ఫిలిప్పీ. మరియు ఆయన అనగా క్రీస్తు ఆకారమందు మనుషునిగా కనబడి యేసుక్రీస్తు వారు ఆకారం ధరించుకుంటేనే ఈ కళ్ళకి మనుజాకారము అని అర్థమైంది. ఈ కళ్ళకి ఈ ప్రకృతిలో ఉన్నది చూడటమే తప్ప ప్రకృతి వెనకాల ప్రకృతిని కలిగించిన దైవ ఆలోచన గ్రహించే శక్తి ఎక్కడిది? ఈ కంటికి అంత కెపాసిటీ ఎక్కడిది? ఈ రెటీనా కెపాసిటీ ఎంత? దీని వెనకాల వాల్స్ యొక్క ప్రభావం ఎంత? అది క్యాప్చర్ ఎంత? ఇవన్నీ తెలియాలి కదా. ఐ డాక్టర్ నుండి చెప్తాడు. నీ కంటి మెగాపిక్సెల్ అంతా 5.2 అని, నీ ఫోన్ మెగాపిక్సెల్ అంతా 13 14 పాయింట్. అంటే నీ కంటి కంటే నీ ఫోన్ ఎక్కువగా జూమ్ చేయగలదేమో. కానీ ఈ కళ్ళతో నువ్వు ఇంత 5.2 మెగాపిక్సెల్ మాత్రమే క్యాప్చర్ చేయగలదు ఈ కన్ను. అంతకంటే ఎక్కువ చేయలేదు. అంతకంటే ఇక బ్రర్ అయిపోతుంటుంది, అది తెలియదు ఇంకా దానికి. అలాంటి ఈ కంటితో యేసుక్రీస్తు వారిని చూసి 6 అడుగులు ఉన్నాడు, 70 కిలోల బరువు ఉన్నాడు మనుషుడు. ఈయన కూడా అంటేట మీరు రాసుకున్న గ్రంథాల్లో కల్పితాలు బైబిల్ మీద రుద్దడం తప్పు. అది నవిలేశాడంట. ఏంద్రా నువ్వు నవిలేసింది? వీటికి సమాధానం చెప్పు. మరి ఇంకా చాలానే వెళ్ళని. కనుక ఆకారం మందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా చెప్తున్నాడు, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ మరణం దైవ చిత్తం. అది నెరవేర్చడం కొరకు భూలోకములో ఎన్ని మాటలైనా భరించాడు, ఎన్ని అవమానాలైనా స్వీకరించాడు. ఒక మనిషికి అంత ఓర్పు ఉంటుంది, క్రైస్తవుడికి అంత ఓర్పు ఉంటుంది. ఓర్పునితో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని ఈ రోజున రెచ్చగొడుతుంది ఎవడరా? మీలాంటి పుచ్చ ఛానల్లే కదా, పిచ్చి ఛానల్లే కదా. ఛానల్లో కూర్చోటం, వాళ్ళే మాట్లాడుకోవటం, కేకలెక్కలు, పక్కపక్కలు రకరకాలుగా నవ్వటం. నాకు ఇలాగే అనిపించింది అంటది అంతే. ఏది నీకు అనిపించింది? ఇది చెప్పు. మరి ఇవి చిన్నయే కదా, లోకములో మనుషుల మధ్య నానుతున్నటువంటి పదాలే కదా. రాముడు, కృష్ణుడు, ధర్మరాజు, శివపార్వతులు కొత్తలేం కాదు కదా. వీటికి ఆన్సర్ చెప్పడు. వీటికి దొరకలేదు కనుకనే యేసుక్రీస్తు వారి మీద పడ్డాడు. మనల్ని కూడా అంతే చూడండి. బయట ఎక్కడో కోపం ఉంటుందండి, ఇంట్లోకి వస్తాడు, ఫస్ట్ వాటర్ ఏడది. పాప ఈ పిచ్చిది ఏమనుకుంటుంది, ఏమైనా తెచ్చిందేమో బజ్జీది అనుకుంటుంది. చల్లబడింది కదా వానాకాలం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు లేస్తాడు, జుట్టు పట్టుకుని గోడకేసి కొడతా ఉంటుంది. ఇంకా ఆడ కొట్ట సేదగల ముండకి ఇంట్లో భార్యను కొడతాడు. భార్యని తిట్టినా కొట్టినా వాడు కొజ్జానే ఆ దృష్టిలో. ఎప్పటికీ పిల్లాన్ని తిట్టినా కొట్టినా, ఎందుకంటే వాడు పౌరుషం చూపించాల్సింది ఆడ కదా. ఇంట్లో పిల్లల ముందు ఏం చూపిస్తాడండి వీడు? ఊరికే పళ్ళు నవ్వుతూ ఉంటాడు, కళ్ళతో చూస్తూ ఉంటాడు. వీడు ఒక శాడిస్టుడు. అది నీ సహకారి. భార్య అంటే ఎవరు? నీ సహకారి. తను లేకపోతే ఒంట్లోకి ఇంత మొదలు కూడా దిగదు. నీ పౌరుషం ఉంటే అక్కడ చూపి. ఇంట్లో ఏంది ఆడమొహంలాగా నలుగురిని కొట్టిరా, 2 వేసి పరిస్థితులని మా ఆయన మొగోడు అనుకుంటుంది. అత్తమే కోపం దుఃఖమే చూపించి ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు ఈడు కూడా అంతే. ఆడి దగ్గర ఆన్సర్ లేదు, బయలు మీద పడ్డాడు. మరి ఈయన ఏమనాలి? ఈడు అవ్వకపోతే మిమ్మల్ని బ్యాచ్ దైవశానకు చిక్కారు నా బిడ్డల్లారక. మీకు జింక చెక్క అంటే మీరు అన్నోన్ నెంబర్తో మాట్లాడితే మా దగ్గర దేశవాళీ కోళ్ళు ఇవ్వనుకుంటున్నారా? మా పిల్లలు చాలామంది సాఫ్ట్వేర్లు ఉన్నారు, చాలామంది హార్డ్వేర్లు కూడా ఉన్నారు. అది ఇంకో విషయం చెప్పిన, హ్యాకర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి అన్నీ చేస్తాను. అది కాపరిగా చూస్తే అట్ట ఆకారంలోనే కాపర్నే మీ చుట్టూ గొయ్యి తవ్వుతూ ఉంటాను నేను, బుల్డేజర్ నేను. అది ఇంకా జాయిన్ అయ్యే ముందు కూడా వాళ్ళని పరీక్షించి ఆలోచించి మన పరిస్థితి ఇది, నిలబడితేనే జాయిన్ అవుతావు, లేకపోతే
మళ్ళీ రిమూవ్ అయితే అనేక మంది పిల్లలు డిస్టర్బ్ అవుతారు అని హోల్డ్లో పెట్టి అన్నీ మాట్లాడి ఓకే నేను జాయినింగ్ చేస్తాను. అది దైవసేన. కేవలం దేవుడి కొరకు నిలబడే కేవలం వాళ్ళు అలా డిసైడ్ చేసుకున్నాం మనం కదా ప్రియమైన దేవుని పిల్ల. కనుక ఆకారమందు మనుషునిగా కనబడి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు నువ్వు అంటున్నావు, నీకు ఎలా కనబడ్డాడు తెలుసా? ఆకారంలో కనబడ్డాడు. ఈ ఆకారం వెనకాల అసలు నిజమేంటి? ఇది వెతుకుతాడా? మాకు అంత అవసరం లేదు, ఆడ రాశారు మీరు, మేము చదివేస్తాం, మేము చెప్పేస్తాం అంతే. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు అని పరిచయాలంటే యేసుక్రీస్తు వారు వ్యభిచారంతో పుట్టినాడు అంటున్నాడు వీడు. నీ అమ్మ నిన్ను పవిత్రంగా ఉందని ఎవడ సర్టిఫికెట్ ఇచ్చాడా? ప్రపంచంలో ఎవడమ్మైన దేవత కాదాట. ఇలా మేము అనలేమా? కింద నుంచి పైదాకా సలసల మంటిద్ది నా ప్రసంగం. అది అన్నీ గెలుగుతా, దేవుని గెలిగితే. ఈ పెద్ద నీతులు మాట్లాడుతుంటారు పిచ్చిన బిడ్డలు. మన పాస్తలు ఇది పట్టించుకోరులేండి. ఇంకా ఆడు పువ్వు ఆడితే, ఆడు తిండి ఆడితే, ఆడు సొమ్ము ఆడితే, వచ్చి ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా, ఎవరు కొంపకి వెళ్దామా, ఎవరు సందా ఎత్తారా, ఎవరిది ఏ బర్త్డే జరుగుతుందా, ప్రార్థన చేద్దామా. అమ్మా మరి ఏంటి మరి ఇంకా అంత బాగుండో తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు వీడిని ఎందుకు పొగుడుతుంది నాకు అర్థం కావట్లా. పొట్టోడిని మరి వెళ్ళొస్తాను ఇదెందుకు మధ్యలో సిగ్నల్ ఎంతకంత తగలెట్టని. అయ్యగారు మీకు పెట్టకపోతే మాకు పుణ్యం ఉండదు అయ్యగారు. ఇది ఒక పెద్ద బ్యాచ్. ఈ బ్యాచ్కి ఒక నమస్కారం పెట్టాలి. ఇక అయ్యగారు ఇయ్యకపోతారంట దేవుడు మెచ్చుకోడంట. అబ్బో ఎవరు నేర్పారా నీకు బైబిల్ని? అసలుకే ఎవరు నేర్పారు నాన్న నీకు? ఆడక్కదినే బ్యాచ్కి ముందు అంబాసిడర్ ఆడే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన ఆకారం వెనకాల అసలు నిజం ఏంటో తెలుసా? మరలా చెప్తున్నాడు ఆయనే. ఫిలిప్పీ 2:8 ఆకారమందు మనుషునిగా కనబడి అన్నాడా? మరలా దాన్ని రిపీట్ చేస్తున్నాడు చూడండి. 5:7 హెబ్రీ శరీరధారి ఉన్న దినములలో అంటే అర్థం ఏంటి? శరీరాన్ని ధరించుకొని భూమి మీద మీ మధ్య తిరిగినటువంటి రోజులలో. అదే దాని అర్థం. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, సీఎం గారు, చనిపోయాడు. బతుకున్నప్పుడు మాత్రం ఆస్కార్ అవార్డు విన్నరో లేకపోతే పద్మవిభూషణకు అర్హుడు అని చెప్పారు. చనిపోయిన 3వ రోజు ఎఫ్ఐఆర్ అయిందండి ఆయన మీద. శవం మీద ఎఫ్ఐఆర్ ఏంటండి అసలుకి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్. చచ్చిపోయాడు మీద ఎఫ్ఐఆర్ ఏంటంటే అసలు వదిలి పెడుతున్న కేంద్రం ఎలా చేసింది? ఏ బ్యా చదువు ఉపయోగం లేదండి, వేస్టే. ఎవడైనా బతికున్నోడు మీద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అది మొదటి ప్రాథమిక సమాచారము. దాన్ని రిజిస్టర్ చేసేదాన్ని ఎఫ్ఐఆర్ అంటాడు ఇంగ్లీష్లో. చచ్చిపోయాడు మీద ఎఫ్ఐఆర్ ఏంటంటే అసలు తెలియకడుతున్నా అట్టుంది ఇది కూడా మరి కదా. శరీరధారి అయిన దినాలలో అంటే ఈ కంటికి కనబడేది ఒక ఆకారములో ఉండి మన మధ్య బ్రతికాడు కదా. ఆ బ్రతుకుల్లో మనం ఎలా బతికాం? మనంతా ఐఫై లైఫ్. వైఫై ఆగిపోతే డడే వైఫై అంటారు పొరగలు. అలాంటి లైఫ్ మంది. కానీ ఆయన మహారోధన, యేసుక్రీస్తు వారికి మహారోధన చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎవరి కోసం వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అసలు ఆయనకి అవసరం ఏంటి? మీరు చాలామంది చూడండి, ఒక సినిమా చెప్తాను. మామగారు సినిమా ఉంది. దాసనారాయణ, వినోద్ కుమారు, ఒక ఆమె యమున సంథింగ్ ఎవరో. కొడుకును బాగా చదివించారు. సుబ్బిగాడు అనుకుంటాం, మామగారు సుబ్బిగాడు. వాడు పెద్ద ఐస్థితిలో కొత్తడు. ఆ తర్వాత కథం కుటుంబాన్ని వదిలేస్తాడు, ఇంకా వాళ్ళ లైఫ్లో వెళ్ళిపోతుంటాడు. అత్తగారు వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎవరు చదివించమన్నా నేను అడిగాను అంటాడు వాడు. తండ్రి పిల్లలు పెంచడం కొరకు నిద్రాహారాలు మానేసి వాళ్ళ అవసరాలు తీర్చడం కొరకు తను ఎన్ని బాధలు భరించైనా తన కుటుంబానికి ఆశలు నిలవటం కొరకు ఆ తండ్రి కష్టపడితే పెరిగి పెద్దన తర్వాత తండ్రి యొక్క గొప్పతనాన్ని చెప్పే పిల్లలు లేని లోకంలో ఉంటున్నాం మనం.
యేసుక్రీస్తు వారి గురించి ఆయన పక్షం నిలబడే ఒక యోధుడు ఉంటాడంటే అసలు నేను ఎలా నమ్ముతాను? అసలు నేను నమ్మాలంటే చాలా కష్టం తెలుసా మీకు? అంత ఈజీ కాదు మనతో. అది ఎందుకంటే మనిషి అనేవాడే గ్లిజరన్ లాంటి వాడు. నా బాడీ గ్లిజరన్ వేరు, నేను చెప్పే గ్లిజరన్ వేరు. అది ఎటు ఉంటే ఇంకా ఎటు గాలొత్తే ఎయిర్పోర్ట్లో కనుక వాయు దిక్సూసి ఉంటుంది కదా, ఆ టైప్లో వెళ్ళిపోతుంటాడు వాడు. ఇన్స్టెంట్గా ఉండడు వాడు. కేఫా పేతురు యోహాన్ లాగా ఒక పిల్లర్ లాగా సంఘంలో ఎవడో కనపడ్డం ఎందుకు చెప్పండి? ఈ బ్యాచ్ ఇదంతా గాలి బ్యాచ్. యేసుక్రీస్తు గురించి ఎవరు నిలబడతాడు చెప్పండి? శరీరధారి అయిన దినాలలో మహారోధన ఎందుకండి? ఎవరి కోసం ఇచ్చాడు? ఇప్పుడు మనం అడగొచ్చు, నేను ఏడమంటే వచ్చావా, ఎవరి కొరకు ఏడ్చాను అనొచ్చు మనం కూడా. కన్నీళ్లతోనూ అవసరం ఏమొచ్చింది? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు. ప్రార్థన ఎవరు చేశాడు? మరణము నుండి రక్షింపగలవానికి అంటే నీకు అర్థమైపోవాలా, మరణం నుంచి రక్షించేది అంటే ఎప్పుడు బతికుంటావా? అర్థం అదే. మరణానంతరము కూడా బ్రతికుండటానికి అవకాశం కల్పించే ఆయన ఉన్నాడు, దేవాది దేవుడు. ఆయనకి యాచనను సమర్పించి, యాచన అంటే అడుక్కుని ఎన్ని పిచ్చివేశాడంట, యాసించి పొందుకొని తిరిగి మళ్ళా దైవ సన్నిధానంలో పెట్టేశాడు. ఈరోజు మనం దేవుని ఏం యాసించాం, ఏం పొందుకున్నాం, ఏం వేస్తున్నాం దేవుడికి మీరు చెప్పండి? యాచనలను సమర్పించి అడుక్కున్నాడంట ఆయన. అడుక్కున్న ప్రతిదాన్ని పొందుకున్న ప్రతిదాన్ని దైవ పాదాల దగ్గర పెట్టాడు. ఆయన బ్రతుకున్న దినాల్లో లైఫ్ స్టైల్, మనం బ్రతుకుంటున్నాం ఈ దినాల్లో మన లైఫ్ స్టైల్ విచిత్రం. చిత్రం బలోరి విచిత్రం, రాజనగరున రాణిని చూడగా చిత్రం. అంతే. మనంతా బలి విచిత్రంగా ఉంటుంది తెలుసా? అసలు మన లైఫ్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకరోజు డైరీ రాయండి, నేను ఈరోజు లేచాను అని. ఇటుపోతు పడుకున్నా అయిపోయింది. ఆ లాస్ట్లో ప్రార్థన ఉంటుంది, లేదా లేచినప్పుడు మొక్కటి అనుకుంటా, యేసయ్యా నీకు నామ స్తోత్రం. అసలు పాసిపలతో ప్రార్థన ఏంట్రా? బ్రష్ చేసుకున్నాక తింటా టిఫిన్ నో అంటాడు. కొత్త బట్టలు వేసుకోవాలంటే నో, ఫ్రెష్గా తలస్నానం చేసి వేసుకుంటా. ఏ షాంపూ? బజాజ్ వాళ్ళది కొత్తగా వచ్చింది, చాలా బాగుంటుంది. స్నానం చేసి బట్టలు వేసుకోవాలంటే నీట్, వండిది తినాలంటే శుభ్రం. కానీ ప్రార్థన దాసిమొఖమేనండి. మంచం కూడా దిగడిగా కాలిట కిందెట్టి అమ్మని అక్క అయిపోయింది ఆమె అంటారు. అంతే. సిగ్గుందా? ఫండమెంటల్స్ కూడా తెలియడు క్లాసులో ఎలా అవుతాడండి? నువ్వు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు నీవుండ అంటే దేవుడు అన్నీ చెప్పాలా? నువ్వు బ్రష్ చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఎలాగుండా చేయొచ్చండి ప్రార్థన. అదే డ్రైనేజ్లో దిగి చేయి, ఎవడొద్దన్నాడు? ఇక్కడ దాకా మునికి డ్రైనేజ్ గుంటలో స్తోత్రం నాయన అందరూ చూస్తున్నారు, ఫేస్బుక్లో పెడతారు, అప్పుడు ఎంత భక్తి పడు అనుకుంటారు. ఇలాంటివి ఒప్పుకోడు మళ్ళా. అంటే వాడికి అనుకూలంగా ఉంటే ఎలాగైనా ప్రార్థన చేసుకుంటాడు. ఎందుకంటే దేవుడు చేయమన్నాడు కదా. నియమం, నిబంధన, కట్టడలు 3 ఉంటాయి బైబిల్లో. విధులు, కట్టడలు, ఆజ్ఞలు. ఈ 3 మధ్యలోనే ప్రార్థనా జీవితం నడవాలి. నా ఇష్టం అంటే కుదరదు ఇక్కడ. ఇలా చెప్పడు ఎవడు. అదే నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా ప్రార్థన చేయి, దేవుడు వింటాడు. ఎందుకు చెట్టు ఎక్కేవారు నువ్వు చెప్పడం. ఇప్పుడు చెట్టు దిగటం కొరకు ప్రార్థన చేస్తాడు అనుకుందాం కొంతసేపు. ఇప్పుడు ఎందుకు ఎక్కాడో తెలిస్తే కదా. అట్టుందా మంద కూడా. ఇక మనకే అర్థం కానప్పుడు వాడెవడండి అసలుకి? దేవుడి మీద పెట్టుకొని బుర్ర తక్కువ సన్నాసి కానీ వాడంటమేంటి అసలుకి? అందుకే ఎప్పుడు కూడా మన పిల్లలు తన ఇంటిని ఇవ్వాలని వాడు సంఘాన్ని ఎలా పరిపాలించింది. మన పిల్లల్లో ఫస్ట్ ఎలాంటి అవేర్నెస్ ఉంటే అప్పుడు మిగతా వాడు నాలాగా రఫ్గా ఉంటే శాన మొత్తం దూకితే చూసుకుపోద్ది. అంతే మొత్తం ఇంకెక్కడ బతికిద్ది? ప్రతివాడు డిబేట్ పోవటం, 2 గంటలు కూర్చోవటం, ఎట్టంటాం, వీడి పెట్టుకోవటం, వాడు పెట్టుకోవటం. మనం ఎర్రిపప్పలాగా ఇక్కడ చూస్తుంటాం. మనం ఏందన్నా ఏంది అలా క్రికెట్ బాగా టెన్షన్ డ్రా అయితే ఎట్టడం మన పరిస్థితి చెప్పండి. ఓడిపోయినా బాగుండేది అంటారు. అది ఓడిపోయింది అనుకో, కొద్ది కష్టపడితే ఒక రన్లో గెలిచి అంటాడు. అంటే ఈ శనక్కాలు తినే బ్యాచ్ టీవీలో నిర్వహించేస్తారు. ఇంకా గ్రౌండ్లో దిగి చూడు, చెమట బట్టేస్తుంటాయి ఆడ. ఏం పడుతుంది ఇక్కడ? బజ్జీలో లేకపోతే పునుగులో ఉంటాయి, లేకపోతే శనగిత్తులో లేకపోతే బెల్లం ఉంటుంది. ఇట్లా తినుకుంటాం, ఇటు తినుకుంటాం, ఇంకొక రన్ను కొట్టుంటే గెలిచేది అంతే. పిచ్చనా కూడా గీడు
క్రికెట్ బ్యాచ్ అంతా పిచ్చనా కొడుకులే. అది అస్సలకి సమస్యలే. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ మీద ఇంట్రెస్ట్ ఫస్ట్ లేదు. ఈ వాక్యం ఇలా వెళ్తే అంటుందండి ఉండదు. సమయం కొద్దిగా ఉంది మిత్రమా. అది ఈ రోజున ప్రపంచ దేశాలకి దేవుని మనసు వెళ్తుంది. రేపు దేవుని మనసు చాలా కనబడిద్ది. పని చేసుకుంటానులే అని పనిలో ఆయనలే ఉండనుకుంటున్నారా? నిద్రపోదు బాడీ గుర్తెట్టుగా. నీకు ఒకటి చూపించి ఇంకొకటి చేస్తాను నేను. ఎందుకు చెప్పండి? నాకు తెలుసు స్పీడ్ ఎంత చేయాలో దేవుడి పని కోసం. అది ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ రోజున మన జీవితంలో క్రైస్తవులుగా మన జీవితంలో ఇలాంటి లైఫ్ స్టైల్ లేదు. ఇలాంటి లైఫ్ స్టైల్ లేనప్పుడు వాక్యం ఎక్కే ఛాన్స్ లేదు. మనకే వాక్యం ఎక్కనప్పుడు దైవ సన్నిధానములో లేనివాడివి, దేవుడంటే గిట్టని వాడివి, బైబిల్ బాగా నవిలేసిందంట తంబాకరణ అవ్వటానికి. ఈ అయ్య డ్రగ్ ఎడిట్గా రాత్రి అదే అన్నవాడిని. ఎరా క్రొకైన్ బాగా దొరుకుతుందంట. ఎంత ఏంటి 100 గ్రాములు అన్నా. నేను తాగు అక్కడే తెలిసిపోతున్నావా తాగేదో తాగదు. ఎంత ఏంటి 50,000 ఉందా? మా ఇండియాలో అయితే 75,000 మరి 100 గ్రాములు కేకేను అన్న. ఓకేని బ్యాచ్ వాడు అనుకుంటారు కదండి, ఈ పాస్టర్ కూడా ఇంత రివర్స్ అనుకుంటారు కదా. నేను రివర్స్లో ఉన్నా పర్వాలేదురా, నువ్వు బైబిల్ మీద వచ్చే మాత్రం అది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇది ఏమర్థమైందండి? మనిషి భూమి మీద ఇలా ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. అంటే యేసు ద్వారానే స్వర్గం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దాన్ని పొందుకున్నాడు గనుక, ఆయన దైవ కుమారుడు దేవుడు గనుక ఆ యేసుక్రీస్తు ద్వారానే. ద్వారా అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసిపోవటం కాదు, ఈ రెఫరెన్స్ సంకలు పెట్టుకొని పోవటం. ఈ రెఫరెన్స్ని సంకలో పెట్టుకొని పోవటాన్ని ద్వారా అంటారు. ద్వారా అంటే అర్థం ఏంటి? ఏదైతే క్రీస్తు వారి ఆలోచన ఉందో దాన్ని ధరించుకోవడాన్ని ద్వారా అంటారు. అది ఇంత కష్టపడేవి మాకే మా పిల్లలకే అర్థం కాలేదు. బైబిల్ వీడు పెట్టేసుకొని పెద్ద ఉమ్ము ఎట్టు చుట్టేసుకొని ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. నేను పెద్దానికి చెప్తాను, అలా చెప్తున్నా, అందరిలా కాదు. నీకు దమ్ముంటే నువ్వు దేశంలో ఏడున్నా నీ పేరు రాసి వాట్సాప్లో ప్రశ్న ఇచ్చి ఆ ప్రశ్న నీకు ఏ అర్థమైందో పోనీ 1 నిమిషం నిడివితో వాయిస్ ఓవర్ ఇవ్వు, లేకపోతే టైప్ చేయవు. వాయిస్ ఓవర్ బెస్ట్ నీకు, ఎందుకంటే నీకు అసలు రాదు కదా, చదువు తక్కువ సన్నాసులు. అది ఇవ్వు, నీకేం అర్థమైందో చెప్తాను, అక్కడ ఏముందో చెప్తాను. తర్వాత నువ్వు అది చూడు, అది తప్పో కాదో మళ్ళీ నువ్వు బయటికి రా. ఇట్లా 2 నెలలు పోతే అసలు ముందుకు వస్తాడండి వాడు. మొడతడిపోద్ది, అంతే శుంతి జరిగిపోద్ది. అదొకే ఇట్లా రాదు, డిబేట్కి రా, ఇట్లా మాట్లాడదా. ఇప్పుడు ఇట్లా చూపిస్తాడు, ఇగో ఎట్టు ఉంది, మనం కూడా దీనికి రివర్స్ చూపిస్తాం, ఇదిగో ఎట్టుంది మనం కూడా అంటాం. ఇగో ఈ బ్యాచ్ ఆ బ్యాచ్, ఆ లంగా బ్యాచ్ ఒకటి ఉంది, ఆ బట్టతల బ్యాచ్. ఆడి పని అదే, ఇంకా ఆడికి రాదండి అసలు, హెచ్చున్నా బిడ్డ. అది నేను తెర్లపూడి ప్రాంతంలో ఫస్ట్ ప్రసంగం చేస్తామంటే ఉచ్చ పోసుకుంటూ విజయప్రసాద్ రెడ్డి గారు అరుకుమని వద్దు. నేను ఎక్కుతానే గట్టిగా. పేరు చూస్తేనే భయపడ్డావు, ప్రసంగం చూస్తే ఆటకు వచ్చేది నా కొడుక్కి. ఎన్నిసార్లు చెప్పాను, ఇంతవరకు లైన్లోకి రాడు, ఒక్క మెసేజ్ పెట్టడం. ఫేస్బుక్లో ఫ్రెండే, మళ్ళా వాట్సాప్లో ఫ్రెండే, గ్రూపులో ఫ్రెండే, స్పందించడంతే. మగాడే కదా మరి, మాడా నా కొడుకు, వాడు మగాడేంటి? ఒక వ్యక్తి ఎదురవనంత వరకే సింహం మనం అనుకుంటున్నాడు. వాడికంటే డబల్ రివర్స్లో ఉన్నామనుకో మనం, అసలు మనం ఫస్ట్ నుంచి రివర్సే, ఎప్పుడు పొలైట్గా కనపడం కదా. ఇక వీళ్ళంతా పెంచి పోషించారన్నమాట. డిబేట్లకి వెళ్తాం, ఇట్టంటాం ఇట్టంటాం, బొంకూజీ అని కూడా ఒకడో ఈడొకడో, ఇదిగో ఎక్కడ అవుతుంది వాడు వెంటనే తీసి వాడు ముందే పచ్చిగట్టు ఉంటాడు. మరి అందుకే చెప్పిన, శత్రువుని ఎప్పుడు కూడా 100 అడుగులు ముందుగానే ఆలోచించి కొట్టాలని చెప్తా. వాడు చూపిస్తాడు, ఇదిగో ఎక్కడ అంటారు, దీనికి ఏంటి అంటారు, ఇదిగో దీనికేంటి, టైం అంతా అయిపోయింది, వాడు బిగ్ గంట కొడతాడు, టైం ఇప్పుడు ఏమైంది, మ్యాచ్ డ్రా అయింది, నెక్స్ట్ టైం చూస్తాడు తిట్ట. వాడు కూడా అంతే అంటాడు, రా తెలుసుకుందాం అంటాడు. ఇప్పటివరకు తెగలా ముడిపళ్ళ. అదే నువ్వు నేను చెప్పిన ప్రాసెస్ ప్రారంభిస్తే వాడు డౌట్లు ఏంటో ఈ పాటికి 50% క్లియర్ అయ్యాయి. మిగతా వాడు అడగడానికి భయపడేవాడే. అబ్బా ఏం ప్రసిద్ధి ఏం చెబుతుందో అని భయపడేవాడే.
ఇది కదా డిబేట్ అంటే, ఇది కదా. అప్పుడు తిట్టుకోటాలు ఉండవు, కొట్టుకోటాలు ఉండవు, నోరు జాటాలు ఉండవు, వినే వాళ్ళకి బాగుంటుంది. వాస్తవం అంటే జనం గ్రహిస్తారు గ్రంథాల యొక్క పవిత్రత ఏంటో. ఇది చేయరు అంటే బైబిల్ గ్రంథంలో పవిత్రత బయటికి రాకుండా ఇప్పటివరకు అడ్డుపడింది ఎవడన్నా ఉన్నాడంటే వాళ్ళు ఫస్ట్ నీకు వచ్చానే ఉన్నాడు విజయప్రసాద్ రెడ్డి గారు. దానికి ముందు వెళ్తాడు 2 గంటలు, వాడు ఒక 5-6 క్లిప్పింగ్లు వేస్తాడు, వీడు ఒక 5-6 క్లిప్పింగ్లు వేస్తాడు, ప్రజలంతా అయ్యమయ్యేలా వెళ్ళిపోతుంటారు. అది తేల్చడం, అది మళ్ళీ తేల్చడం. ఇక వాడిని చూసి ఇంకొకడు వచ్చాడు అనిగాడు, వాడిని చూసి ఇంకొకడు వచ్చాడు, వీళ్ళు తేల్చరు. ఇంకా రే గుండు బ్యాచ్, పట్టతల బ్యాచ్, మీకు చెప్తున్న మాట మంచి మాట. ఎవడైనా సరే డిబేట్కి రా అంటే ఆడి పేరు, ఆడి ప్రశ్న, ఆ రెఫరెన్స్లో వాడికి ఏమర్థమైందో తీసుకొని మీ సంఘాల్లో చెప్పండి, లేదంటే ఓపెన్ మీటింగ్లో చెప్పండి. ఎంత బాగుంటుందండి. అట్ట చేత అయితే కదా. కొండల్లో డబ్బాల్లో రాళ్ళు వేసుకొని పిట్టలు లేకుండా ఊపే రకం ఈ రకం ఇది. అది లోకల ఊపుతూ ఉంటే పిట్టలు పోతుంటాయి. ఇలా మతోన్మాదాన్ని పెంచి పోషించింది వీళ్ళేనండి, తెలుసా. ఒరే మనం ఒక్కల వాళ్ళ దృష్టిలో యదవలం అయితే అయ్యాం, తప్పేం లేదు కదా. మన భక్తి ఆడిపోదు కదా, మన జ్ఞానం ఆడిపోదు కదా, ఎవడు దొంగిలించదు కదా. కానీ అది ఆగిద్ది కదా, దాన్ని ఆపేది ఎవడు మరి. మనం మాత్రం పొలైట్గా అరే అంటూ శాతగానంత పవిత్రత కనబడ లోకంలో అనుకుంటాడు వీడు. నువ్వు ఇంక వాక్యాన్ని ఏం కాపాడుతా. యుద్ధానికి దిగావంటే రాజుగారి దెబ్బ తగలకుండా సైనికుడే పోట్లాడతాడు. రాజు క్రీస్తుకి వెళ్ళకుండా మధ్యలో నువ్వే చూసుకోవాలంతా. అందుకని నువ్వు లోకానికి వచ్చింది. మతోన్మాదాన్ని పెంచి పోషించే బ్యాచ్లో నెంబర్ 1 బ్యాచ్ ఈ బ్యాచ్. ఇవన్నీ నిజాలు తెలియదు పిల్లలకి. మా అన్న డిబేట్కి వెళ్తే టైం కొద్దిగా ఉంటే బాగుండేది, 6 కొట్టాడు అంటారు అంతే. అబ్బా టైంలోనే కొట్టాలరా ఏదైనా, టైం తప్పినా కొడితే కుదరదరా కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు గనుక, శరీర ఆకారములో లోకములో బ్రతికి ఉన్నాడు గనుక, మన కంటికి ఓ మరియ కుమారుడుగా లేకపోతే మరొక రకంగా మీరు వక్రీకరించేంత స్థితిలో ఆయన ఎందుకున్నాడో తెలుసా. ఆయన శరీరంలో రాకముందు దేవుడు మనకున్న గ్రంథములో ఆయన గురించి రాసుకున్నాడు. నీ గురించి కూడా రాసుకునే ఉంటాడు కదా. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. బైబిల్లో ప్రజల కొరకు ఇస్తున్న జీవ గ్రంథములో మానవాళి ఎదురు చూసే రోజు ఒకటి వచ్చిందని, మెస్సయ్య కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉంటారని, నా పిల్లలు ఎదురు చూస్తారని గ్రహించిన దేవుడు యేసుక్రీస్తు వారు రాకడ గురించి దావీదు గారి కాలంలోనే రాశాడు. అంటే ఇంచుమించుగా 4000 సంవత్సరాలకు పూర్వమే రాశాడు. కొన్ని 1000 సంవత్సరాలు లేకపోతే కొన్ని 100 సంవత్సరాల పూర్వం రాశాడు అనుకుంటే, ఫిగర్ లేకుండా. అంటే క్రీస్తు ఎప్పుడు లోకానికి రావాలో దేవుడు గ్రంథపు చుట్టలో డిసైడ్ చేశాడు. లోకానికి రావాలంటే లోకములో మనుషులు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. ఈ మనుషుల కంటికి క్యాప్చర్ అవ్వాలి. ఓ వడ్లవాణి కుమారుడిగా, ఓ మరియ కుమారుడిగా, ఓ పని చేసుకునేవాడిగా, ఓ చదువులేని వాడిగా, ఓ విజ్ఞుడిగా దేవుడు ప్రజ్ఞతో కనబడాలి. ఈ కంటికి ఇదే కనబడాలి. ఈ చేతి మీద ఉన్నటువంటి సూక్ష్మక్రిములు ఎన్నో చెప్పలేం, అదే మైక్రోస్కోప్తో చూస్తే కనబడిద్ది. కొన్ని కోట్ల క్రిములు ఈరోజు దీని మీద పొరులాడుతున్నాయంట, 12 రౌండ్లతో పొరులాడుతున్నాయి. ఈ కంటితో ఎంత చూసినా కనపడవు, మనం పైగా ఎట్టుబెట్టినట్లే అంటుంటాం. అవి ఇంకా హాని చెయ్యవు కాబట్టి బతికిపోయాం. లేకపోతే ఒక్కొక్కడు ఇంకా బాత్రూమ్ నుంచి బయటికి రాడు, ఇంకా ఆడే కాదా. ఎంత గొప్పడు చూడండి దేవుడు. 1000 కోట్ల క్రిములు చేతి మీద ఉన్న ఈ రోజు నీకు హాని చేయట్లేదంటే దైవకృపది. అలా దేవుణ్ణి కూడా చూడాలంటే ఎంత కష్టం. గ్రంథంలోకి రావాలి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రమున ఆంతర్యములో ఉన్నది. అంటే నా హృదయము నిండా నువ్వు రాసుకున్నటువంటి బైబిలే ఉంది అని చెప్పిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు కదా. అందుకే చదువుతో పని లేదు. పామరుడు ఇంత విజ్ఞ ఎక్కడిది, ఇంత ప్రజ్ఞ ఎక్కడిది అనుకున్న రోజున వడ్లవాణి కుమారుడు కదా, ఏ స్కూల్కి వెళ్ళలేదు కదా, ఎవరు నేర్పలేదు కదా, ఎక్కడిది. ఆల్రెడీ ధర్మశాస్త్రము ఆంతర్యములో ఉండగా చదువు ఎందుకు ఇంకా. ఆయన దేవుడు కదా,
చదువు లేకపోయినా ఇంత ప్రజ్ఞతో మాట్లాడుతున్నాడంటే ఈయన ఎవరో అని గ్రహించిందండి లోకం? గ్రహించలా. ఒరే వీళ్ళ అయ్యకలేవు తెలివితేటలు, ఇడిగిలేవు తెలివితేటలు, వీళ్ళ మేనమాకలేవు తెలివితేటలు, వీడికి ఎలా వచ్చినాయి అని ఆలోచిస్తాడు. అంటే మొత్తం వంకరతనం ఇదంతా. కనుక దేవుడు గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు కనుక వచ్చాడు లోకానికి. దేవుడు రాసుకున్నాడు కనుక దైవ కుమారుడు దైవత్వాన్ని వదిలి మరియను ఎన్నుకోబడితే మరియ గర్భము ద్వారా లోకానికి వచ్చాడు దైవ కుమారుడు. అది దైవ కుమారుడు. రాముడు తండ్రి దశరథుడు ఎందుకు దేవుడు కాలేదంటే నువ్వు చెప్పలేవు. కానీ దైవ కుమారుడు ఎందుకు దేవుడో నేను చెప్పగలుగుతున్నాను ఈ రోజున. అంతే కదా మరి. ఇక ఇది వర్గీకరణ ఏముంది? నిజమే కదా. దేవుని దగ్గర వీడు అంటాడు మళ్ళీ దేవుడి దగ్గర పుస్తకం ఉందంట. అసలు వక్రీకరణ చూడండి ఎలా మాట్లాడతాడు. దేవుని దగ్గర పుస్తకం ఉందంట, దానిలో ఈయన గురించి రాయబడి ఉందంట, ఈయన లోకానికి వచ్చాడంట, నమ్మశక్యంగా ఉందా అంటాడు. ఒరే నీకు ఒక మంచి మాట చెప్తా. ఇప్పుడు మనుషుల జనన మరణాలు రాసుకునే చిట్ట ఎవరి దగ్గర ఉంది? అల్లూరు ఆలంగ దగ్గర ఉంది. అంటే చిత్రగుప్తుడు ఆయనే కాబట్టి ఉందా? దానికి మీరు ఏం పేరు పెట్టారు? భవిష్యవాణి అని పెట్టారు. అంటే ఒక మనిషి జననం మరణం బ్రతుకు అనేది నువ్వు ఆ భవిష్యవాణిలో రాసుకున్నావు. అంటే చుట్ట గ్రంథం ఇది ఎవరి దగ్గర ఉంది? యమలోకంలో యమధర్మరాజు దగ్గర ఉంది. ఇది చూసి కాపీ కొట్టి మళ్ళీ ఇది తప్పంటే ఎట్ట? మీ దగ్గర అయితే భవిష్యవాణి ఉండొచ్చు, మనుషుల జనన మరణాలు ఉండొచ్చు, ఎవడెప్పుడు పోతాడో ఉండొచ్చు, వాడు రాకపోతే మీరే వచ్చి పాసం వేసి మరి లాక్కపోవచ్చు. లేకపోతుంటే మళ్ళీ సతీ సావిత్రి అడ్డపడి నా భర్తని కాపాడు అని తన భక్తి పరవశని చాటుకొని కాపాడుకించుకోవచ్చు. ఇన్ని మేము నమ్మాలి. సరే నమ్మేస్తావురా, నీది కల్పితమైన నువ్వు హత్తు కావద్దని నమ్మేస్తాం. మరి నిజం కదా, పురావస్తు శాస్త్రానికి ఐఎస్కి నిలబడ్డ ఏకైక గ్రంథం బైబిల్ కదా. మరి దీని మాట ఎందుకు నువ్వు నమ్మవు? సరే నీ నమ్ముతూరవే. పురావస్తు శాస్త్రానికి ఆధారాలు లేవు, ఆయన నమ్మేస్తావు. పురావస్తు శాస్త్రములో నిలబడినటువంటి గ్రంథం బైబిల్, దీన్ని మాత్రం నమ్మడం ఎందుకు చెప్పండి? మెంటల్ నా కొడుకోడు, పిచ్చనా కొడుకులకు బుర్రడు. అందుకే బుర్ర తక్కువ సన్యాసి అన్నాం కదా. ఎంత యముడి ప్రాణాలను ఇసికించి భర్త ప్రాణాలు కాపాడిందంట. శిలమ బాగుంది, రామరా సావిత్రి బాగా తీసింది నాగిరెడ్డి. సంగతి ఎవరు? పెండియానా? పెండియా అయి ఉంటాడు అప్పట్లో ఆయన ఎక్కువ. ఇలా జనాల్ని బాగా ఎక్కి ఏంది మమ్మల్ని చేశారు, అంతే కదా. మరి అది మేము కూడా పెద్దగా ఆలోచించలేండి, మేము కూడా పురతకు సన్నాసులే. అది నేను కాదు రే, నేను కాదు అది. కనుక యమలోకంలో చిత్రగుప్తుడు వాడి దగ్గర పెద్ద సిట్ట, దాంట్లో జనన మరణాలు లెక్కించడం, మళ్ళీ తప్పు రాయటం, ఇప్పుడు గద్దించడం, మళ్ళీ ఇంకొక ఆయన రాయటం పొల్లెట్టి నారద టింగ్ టింగ్ అనుకుంటా, మళ్ళీ యమధర్మరాజుకి యమలోకంలో ఉన్న సంగతులన్నీ మళ్ళీ ఇంద్రలోకానికి తీసుకెళ్ళి మళ్ళీ అబ్బో అసలు మామూలుగా లేదుగా శిలమ. దేవుడి దగ్గర మానవాళి జీవగ్రంథపు చెట్టుందంటే ఎందుకు నమ్ము నువ్వు? ఎందుకు నమ్ము? మీ నమ్మే కదా మేము సినిమాలు చూసింది ఇప్పుడు దాకా. మీరు లక్షణంగా సినిమా తీసి ₹1,00,00,000 సంపాదించి మీరు బెంజీలో తిరుగుతున్నారు. మేము అన్ని ఒళ్ళు గుల్ల చేసుకొని చికెన్ తెచ్చుకుందాం, డబ్బులు లేకుండా గోంగూర పచ్చడి తింటున్నాం, వెళ్ళిపోయి తింటున్నాం మేము. అంతే కదా. చెప్పేవాళ్ళు లేక అది. కనుక ప్రియమైన దేవుని పిల్లల, దేవుడి దగ్గర ఉన్నటువంటి గ్రంథపు చిట్టలో క్రీస్తు గురించి రాయబడితే క్రీస్తు లోకానికి రావాలంటే స్త్రీ కావాలి. స్త్రీ గర్భము ద్వారానే శిశు ప్రసవం జరిగి తీరాలి. అంతేగాని తొలలోంచి కుండలోంచి లొక్కలోంచి తొక్కలోంచి పుట్టరు ఎవడు కూడా. ఇంకా అగ్నిలోంచి పుట్టారంట. ఇది ఒక కర్మ కాదు, మా కర్మ కాబట్టి అగ్నిలోంచి పుట్టమేందిరా? చెమట సొక్క నుంచి పుట్టేస్తారు, అగ్ని నుంచి పుట్టేస్తారు, కొండలో పుట్టేస్తారు. ఆడెవడో పైనుంచి వెళ్తుంది, బంగారం మేడలో మా మీద కూర్చుంటుంది. బాగుంది. ఇన్ని కల్పితాలు మీ దగ్గర పెట్టుకొని నిజాన్ని చెబుతుంటే దీన్ని కూడా కల్పితంలోకి చేర్చి మీ ఎట్ట కల్పితాలు గనుక మాట్లాడటం సబబేనా?
అందుకే మళ్ళీ చెప్తున్నా, మీలో ఎవడైనా ప్రపంచంలో ఆడున్నా ఆడి పేరు రాసి నా డౌట్ ఇది, నాకున్నటువంటి ఇది అని వాట్సాప్లో పెడితే బాంచెత్త ప్రశ్నించడానికి చచ్చిపోతాం. అలాంటి స్థితిలో తీసుకొస్తా. అది అంతేగాని ఆన్లైన్లోకి రాను, అది ఏ ఛానల్లోకి వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాం, నిన్ను ఎంత స్థితి చేసింది మావాడే, మా లఫుడ్ గాడే చేశాను నిన్ను. అది మా తెలియదేముంది. నేను వాక్యం చెప్పేటప్పుడు వీడు వాక్యం నేర్చుకోలే, ఇంకా ఈ లఫుడ్ బ్యాచ్ నాకు చెప్తాడు వీడు. సాగరం దగ్గర నేను బచ్చాని, మేమంతా మాకంటే పెద్దగుండేవాడు, మాకంతా బ్యాచ్. అప్పటికే వాక్యం చెప్పేవాడు నేను. ఇటు చూసేవాడు నూనెలు పెట్టి పేడి మూత ఒకటి వేసుకొని. వీడే నాకు చెప్పేది. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే ఒకటి నిర్ణయించుకున్నా, వీళ్ళందరూ చూస్తే ఏదో ఒక రోజున దేవుడికి పంగనామా పెడతారు, ఏదో ఒక రూపంలో పెడతారు. కానీ ఒక్కడిగా మాత్రం నిలబడాలి, ఒక్కడిగానే నిలబడాలి. ఎవ్వడు రాడు. ఎందుకంటే ఈ వే చాలా డేంజర్ వే. ఇది నేను వెళ్తున్న మార్గం మోస్ట్ డేంజర్. వాడనే బూతులు భరించాలి, వాడనేది భరించాలి. ఎట్ అ టైం బైబిల్ మీద నిలబడాలి, వాడి గ్రంథాల మీద పట్టుండాలి. ఇన్ని విషయాల మీద నిలబడాలంటే ఒక్కడి వల్ల శాతం అయింది. అలా తయారు చేసుకున్న టీమే దైవసేన. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత ఆనందం చెప్పండి. ఒక్కడిగా ప్రారంభించాను, ఎంత ఆనందం. నువ్వు ప్రపంచంలో ఏ అన్నం నుంచి ఫోన్ చేసినా ఆ కోడ్తో సహా మా పిల్లలు నీకు 24 hours ఇచ్చేస్తారు, అంత అడ్రస్ కాదా? అబద్ధంగా నిజమే చెప్తున్నాను. నేను అసలు చెప్పకూడదని అనుకున్నా, అది చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే రాత్రి నెంబర్ చూసిన 1314తో వస్తుంది, 1 2 3 11. అబ్బో ఇది అవుట్ ఆఫ్ రైట్ అని చెప్పి బండి పక్కన పెట్టి చెప్పండి బ్రదర్ అన్న. మీరు అనుకు మరి అవునండి చెప్పండి అన్న. ఇక్కడ మాట్లాడి కథ ఇంకా బూతులే ఇంకా ఆడికి 1.5 ఇచ్చా. అది మనవు కూడా అదే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఉందా అంటే ఉంది. మీకు ఎగరలేదా? ఇది తప్పు పట్టలేదు కదా, మేము విన్నాం కదా, ఊరుకున్నాం కదా, మరి మీరెందుకు దీన్ని తప్పు పడతారు? అంటే గ్రంథంలో మా పేర్లు ఉంటాయి, మీ పేర్లు ఎందుకు ఉంటారా? గ్రంథంలో మా పేరు ఉంటుంది, మీ పేరు ఎందుకు ఉంటుంది? ఒక ఆఫీసులో రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో ఎవరి పేర్లు ఉంటాయి చెప్పండి? ఆ ఆఫీసులో పనిచేసే వాళ్ళ పేర్లు ఉంటాయి అంతే. క్రైస్తవం ఈ గృహంలో, క్రైస్తవ్యం అనే ఈ ఇంటిలో మా పేర్లే ఉంటాయి. అది మా పుస్తకం, నీకెందుకు? ఆన్సర్ ఇవ్వడం 4-3 పిలిపి. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవే. రిసర్చ్ చేశాడు. ఎవరైతే సువార్త పనిలో సహకారులుగా ఉంటారో వాళ్ళ పేర్లు దేవుడు లిఖించుకొని పెట్టాడు. లిఖిస్తాడు కాదు, లిఖించుకొని పెట్టాడు. లిఖించుకొని పెట్టాడు గనుకనే బర్నబాకి ఆవేశం ఎక్కువ. అందుకే ఆయన్ని హెచ్చరిక పుత్రుడనే నామంతో మిగతా వాళ్ళంతా భయపడేవాళ్ళు బర్నబాకి. ఈవెన్ పేతురు గారు కూడా భయపడేవాడు. బర్నబా గారితో వద్దు, ఆయన అలా ఉన్నాయండి. బర్నబా అంటే ఎవరు? హెచ్చరిక పుత్రుడు. అంటే 12 మందిని కూడా ఒక ఆలోచనలోకి నిలపగల ఏకైక నిస్వార్థపరుడు కాదా? బర్నబాకున్నటువంటి పేరండి అది. జీవగ్రంథంలో ఉంది కనుకనే సువార్త పనిలో అంత బాగున్నాడు. సువార్త గ్రూపులోకి చేర్చింది ఎవరు తెలుసా? బర్నబానే. పౌల్ని ఇలా టీంలోకి ఈ శాలలోకి చేర్చింది ఎవరు? అడ్మిన్ ఎవరు? బర్నబా. పౌలు గారిని చేర్చేశాడంతే అపోస్తల టీంలోకి. దైవసేనది. ఆ సేన ముందు తట్టుకున్నారండి ఎవడన్నా? తట్టుకున్నారా? అలాంటి సేన కావాలి దేవుడికి. సేన అంటే అది. సేన అంటే సైన్యం, భూమి మీద ఏమి ఆశించని సైన్యం. దేవుడి కొరకు మాత్రమే దేన్నైనా వంచే సైన్యం కావాలి దేవుడికి. మనం ఏం కొట్టాల్సిన అవసరం లేదు ఎదుటివాడిని. నెట్లో మాట్లాడి పెడితే దుబాయ్ అడిగి దడదలాడిందంటే అర్థం ఏం చేస్తాను మీకు? ఎక్కడ కూర్చుని నేను అక్కడ వరకు ఉత్సహించిన అర్థం అది కాదా? నిజమే కదా. ఇంతకుముందంటే కొట్లాటకు ఊరిళ్ళేవాళ్ళు. ఒక రాజు కొట్టుకోవాలంటే మైదానం చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకు? సిస్టమ్ ముందు కూర్చొని స్కట్స్ నొక్కితే కత్తం దేశమేకి వెళ్ళి కూర్చోడదు అంతే. అందుకే కదా మొత్తం సిస్టమ్ వచ్చేసింది. బాంబు రాకుండా కట్ చేసి పడేస్తుంది. లేజర్ టైప్ టెక్నాలజీ మారలా. నెట్ట ముందు కూర్చొని రోజున మాట్లాడుతుంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ దేవుడు కల్పించాడు.
నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడుండి దేశ నలుమూల కొట్టు, ఇంటోండి కొట్టు, బయటోండి కొట్టు. అది ఫస్ట్ ఇంటోండి కొట్టు గట్టిగా, ఎందుకంటే ఈడే పెంచి పోషించాడు. ఇడు కోవర్ట్ క్రైస్తవుడు. ఇడు కోవర్ట్. ఇడు కోవర్ట్ తెలుసా మీకు? కోవర్ట్, నిజంగానే కోవర్టీడు. ఎందుకంటే యూస్ కోవర్టీడు, డబ్బుల కోసం బాగా ఇద్దరు. వీడొకడు, విజయ కుమార్ గడు ఒకడు, వీళ్ళంతా కోవర్ట్లు. వీళ్ళతో మమేకమై యూస్ తెచ్చుకొని మొత్తం పనిచేసుకుంటూ ఉంటారు. అదే ఇది ఒక బ్యాచ్. ఇది పాపం పిల్లలకు తెలీదు. పిల్లకంత జ్ఞానం ఆడదులే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కోదండరామ్ గారు తెలుసా మీకు? తెలంగాణ ప్రొఫెసర్, జాక్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. ఆయన రెడ్డి తెలుసా మీకు? కోదండరామిరెడ్డి ఆయన. కానీ కట్ చేశాడు పేరు కోదండరామ్, ప్రొఫెసర్ కోదండరామ్ అంతే. ఎందుకు కట్ చేశారయ్యా అంటే, రెడ్డి అనే పేరు రాబోతున్న తరాలకి, నేను వెళ్తున్నటువంటి ఈ ఉద్యమంలో, ఈ ప్రయాణంలో నా పిల్లలకి, నా స్టూడెంట్స్కి ఇబ్బంది అవుద్ది, అందుకనే కోదండరామ్ అని పెట్టాడంతే. ఎదుటి పిల్లలకి ఇబ్బంది కలగకుండా వాడు కుటుంబ స్థితిని పక్కన పెట్టాడు గొప్పడా. అహంతో ఈ రోజున బచ్చగాలతో కలిసి డబ్బుల కొరకు దేవుడి వాక్యాన్ని వక్రీకరిస్తూ చేతుగలుతున్న ఈ బొచ్చుగాడు గొప్పడు. ఎవరు గొప్పడు చెప్పండి? ఇద్దరులో మనకి ఈడే గొప్పడు. ఎందుకు చెప్పండి? కోదండరామ్ గొప్పడు. దేవుణ్ణి నమ్మకపోయినా వాడు సమాజం కొరకు ఆ స్థితిని బట్టి ఆలోచించాడు. కానీ ఇక్కడ పక్కన తోకలు ఉంటాయి అంతే. మరి వీడు ఎందుకు ఈ బతుకుని అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు గారు పెట్టుకోవాలా? యేసుక్రీస్తు గారు పెట్టుకోవద్దు. పౌలు గారు చెప్పలేదు, లోకా గారు చెప్పలేదు. మిగతా వాళ్ళు ఎవరికి వెనకాల తోకలేవండి. వాళ్ళ పేరు ముద్దుగా కట్టే అట్ట ఉందంతే. మరి మన పేరు ఎందుకు ఉండదండి? ఎందుకు ఉండదు? ఎందుకు 5 స్టార్ హోటల్ కావాలంటే పేరు వెనకాల చోదరు ఉండాలా? సారికి మంచి కారు ఒకటి రావాలా, జమ్ములు చెక్కించుకోవాలా. వచ్చి ఇప్పుడు ఎట్టని పొడుతుంది, ఇంకా క్లిప్పులు వేస్తాను. ఇంకా మాకు హెచ్చులు తప్ప ఏముండదు. హెచ్చులు పెట్టింది అది. ఈడి పెంచి పోషించబట్టి ఎంత తయారైంది ఆయన దవ్యం. అదే ఫస్ట్ నుంచి నాకులాగా అడుగుంటే ఈరోజు ఎవరు ప్రశ్నించేవాడు కాదు కదా, భయపడేవాళ్ళు కదా. నెలకు 8 ప్రశ్నలు ఒక సంఘం నుంచి వస్తే 100 సంఘాల్లో ఎన్ని ప్రశ్నలు రావాలి చెప్పండి? 800 ప్రశ్నలు. వాటి దగ్గర ఎన్ని ఉంటాయి? మా ఉంటే ఒక 100 ఉంటాయి, పోనీ 1000 ఉంటాయి. ఒక్క నెలలోనే సమస్య పోయేది. ఎప్పుడో 15 ఏళ్ళగా పెంచి పోషించారు కదరా. 15 ఏళ్ళగా. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? మనకు గెలిచింది కదా ఆంధ్ర, అది అంటారు. అది కూటమి. ప్రియమైన దేవుని పిల్లరా, నిజం ఎంత గొప్ప చూడండి. బైబిల్లో ఎంత గొప్పగా చెప్పాడు దేవుడు. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. సువార్త పనిలో ఒకటి కొరకు ఫిలిప్పీ సంఘం రాస్తున్నాడు. ఎవడైతే ప్రయాసపడతాడో వాడి పేరు ఖచ్చితంగా జీవగ్రంథంలో లిఖిస్తాన్నాడు దేవుడు. అంటే గ్రంథం ఉందా లేదా మనకి? వాడేం చెప్తాడు? గ్రంథం అంట, యేసు గురించి రాసుకుండా అంట. మరి మీ దగ్గర కూడా ఉంది కదా. మేము అనలేదు అట్లా. మాకు సంస్కారం ఉంది, మేము అనం. మీరు ట్రాక్ తప్పితే అనేస్తాం మేము కదా. జీవగ్రంథములు రాసుకున్నాడు దేవుడు. మనుషుల మధ్యకి వచ్చాడు యేసుక్రీస్తు వారు, దైవ కుమారుడు. నిజమే కదా. శిలువ మరణాన్ని మానవ ఆకారములో ఉండి భరించాడు, సాధారణ నరునిగా. అది సాధారణ నరునిగా శిలువ మరణాన్ని ఆకారములో ఉండి భరించాడు. అదే గ్రంథములో రాసుకున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు వీడు. మత్తయి 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపు నిమ్ము. మనిషిగా ఉన్నాడు కనుకనే బాధ. బాగా కొడుతున్నాం అనుకోండి. ఎప్పుడన్నా ఈ దండం పెడితే కొట్టమాకుని తట్టుకొని అంటుంటాం మనం. మనుషుల మధ్య వాడే పదం అది. అంటే కొద్ది లెక్క తట్టుకోగలం. 2 దెబ్బలు 3 దెబ్బలు. టీచర్ కూడా చూడండి, 2 చేతి మీద వేసిద్ది, తట్టుకోగలం. సర్రమంటది. అక్కడితో ఆగిందనుకోండి, పోయి రుద్దుకుంటాడు, కూర్చో వేడుతుడు, జాగ్రత్త పడతాడు. అదే కొడతా ఉన్నాం అనుకోండి, అప్పుడు పేరెంట్స్ ఎంటర్ అవుతారు. ఎందుకు చెప్పండి? పిల్లల్ని గద్దించండి అంతే తప్ప కొట్టే హక్కు మీకు ఎక్కడది?
టీచర్ కొట్టలేదు కనుకనే పోలీసు వాడు కొడుతున్నాడు. టీచర్ కొట్టుంటే, మొక్కప్పుడు కొట్టుంటే, నా బిడ్డను కొట్టావా నీ ఎంత వస్తా టీచర్ని. అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే, సార్ కొడితే కొట్టారులే వదిలిపెట్టండి సార్ అంటాడు. ఇక్కడ టీచర్ కొట్టాల్సిందే గురుదేవో భవ. చదువు చెప్పే టీచర్ చేతులు తన్నులు తినలేదు కనుకనే పోలీసు చేతులు తన్నులు తింటున్నాడు. ఏది బెస్ట్ వీడికి? ఏది బెస్ట్? ఏది బెస్టో కూడా తెలుసుకునే స్థితిలో మన చదువులు ఉన్నాయండి. మన సంస్కారం ఉందండి, కాదండి? అంటే మనిషిగా బాధ ఎంత అనుభవించాలో అంత అనుభవించగలం, కానీ ఎక్కువైతే తట్టుకోలేము. తొలగిపోనేమో, నా ఎదురు నుండి తొలగిపోనేమో. ఆయనను మళ్ళీ చెబుతున్నాడు, బాధ కదా, నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే. అంటే ఇక్కడ ఏం కనబడింది? మనుష్యుడుగా ఎంత బాధపడుతున్నాడో దైవ కుమారుడు నీకు అర్థమైపోవాలా, జాలి అయ్యాలా. దేవుడు అయి ఉండగా ఆ మాత్రం ఓర్చుకోలేడా ఏంటే అంటాడంతే. మరి దేవుడేగా చెట్టు చాటును పడుకొని ఎట్టు ఏలుకుంటాడు, టిక్కుమని బాణం ఎత్తే పుసుక్కుని పేనం పోయింది. మరి దీన్ని ఏమంటారు? పేనం బొట్టినళ్ళు ఎందుకు ఉన్నాయి? మా దగ్గర లేవా అస్త్రాలు? మేమేమా బాణాలు? చెట్టు కాడ కూర్చొని ఇట్టు ఊపుతుందంట. చెట్టు కాడ కూర్చొని ఊపితే బొట్టినలు ఒకటి కనబడిద్దిరా. నువ్వు మరీ రాయటం కాకపోతే పాదం మొత్తం కనబడి 2 పాదాలు కనబడతాయి. బాణం వేస్తే పోయి బుస్సుని దిగిందంట, పేనం పుసుక్కుని పోయిందంట. మరి ఈ కాళ్ళకి ఇప్పటి వరకు ఎన్ని బాణాలు పుచ్చుకున్నాయో, ఎన్ని రాళ్ళు తగిలియో, పేనం మోలే మాది. మేము పెచ్చోళ్ళం, మేము వినేస్తాం, నమ్మేస్తాం. మళ్ళీ దేవుడి పైగా మీరు చెప్పిందే రే, నేనేం చెప్పట్లా, మీరు చెప్పిందే. బాణానికి దేవుడి పాఠం పోవటం ఏంటిరా? దైవత్వాన్ని వదులుకొని నరుడిగా మనిషి బాధని భూమి మీద చూపిస్తుంటే వక్రీకరణ. ఏకలు పక్కపక్కలు నబట్టు మళ్ళా. దీనికి మాత్రం ఆన్సర్ ఉండదు, దీనికి మాత్రం ఆన్సర్ ఉండదు. ఇలాంటి బొక్కలు ఏమన్నా తెలుసా? అందుకే నీకు ఎంత ఉందో పట్టు. ఇప్పుడు తెలియట్లేదు నీకు ఎంత ఉందో పట్టు. ప్రసంగం అంటే అర్థం కావట్లేదా? నీకు ఏమైనా పేమగా చెప్పేస్తున్నానా? పేమ తోడేట్లా నీకు ఎంత ఉందో పట్టు. పట్టు లేని మాట్లాడతావా? నీకు ఎంత ఉందో నువ్వు రోజు రా. ఇంకా అది నీ వీడియోలు మొత్తం చూస్తున్నావు, మీ మొత్తం బాగా స్కోల్ చేస్తాం. చెయ్యాలని కదా రా, బొడ్డుకి మసిరాజు మరి కూర్చున్నాను కాదా? పాస్టర్లు భయపెట్టు, వర్కౌట్ అవుద్ది. భయపెట్టకు, భయపడతామని చెప్పినవాడికి ఆల్రెడీ. 1 Pétero 3:18 ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఎందుకంత బాధ? ఎందుకంత బాధ యేసుక్రీస్తు వారికి? మనలను, నిన్ను కాదు రే, నిన్ను కాదు, మమ్మలను, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి. అనీతిమంతుడు అంటే అర్థం ఏంటి? నీలాంటివాడే. అంటే నీలాంటి వాడి కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు శరీర విషయంలో మరణించాడని దైవశాన నుండి, దేవుని మనసు నుండి ఒక ప్రీచర్గా నేను మాట్లాడుతున్నా, ఒక ఎనలిస్ట్గా మాట్లాడుతున్నా, తెలియజేస్తున్నా. తెలుసుకుంటే మంచిది, యేసు ద్వారా స్వర్గం. తెలుసుకోకపోతే ఇంకా మంచిది, యేసు ద్వారానే స్వర్గం అని అప్పుడు అర్థమైద్ది. అది ఒక రోగి దగ్గర మీరు అడగండి, జీవితంలో ఇంకెప్పుడు నేను తాగనండి. ఎందుకు? నా లివర్ దెబ్బతింది, నా కిడ్నీ దెబ్బతింది, నా అన్నవాయిక దెబ్బతింది, నా మోచెప్పులు అరిగిపోయినాయి, నా యొక్క బాడీ ఎంటర్గా డ్యామేజ్ అయింది. ఈ శేష జీవితమైనా నా పిల్ల కొరకు హ్యాపీగా కాపాడుకుంటా అంటాడు. ఆ ప్రభు వీరిని కాపాడాలి అయ్యా, ప్రేరాలు ఉందయ్యా, ప్రార్థన చేయండి అయ్యగారు. రోగం ఉన్నప్పుడు అదే బలంగా ఉంటే అయ్యగారు లేదు, నా బొచ్చు లేదు, వాడెవడు బొచ్చుగాడు ఇట్టంటే అంతే కదా. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? లాగెత్తే కానీ తీగ కదలదు. ఇంకా మాట్లాడేటట్లేదు పరిస్థితిగా. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? ఒక మనిషి బాధలో ఉంటేనే దేవుడు కావాలి, అదే మనిషి హ్యాపీగా ఉంటే దేవుడొద్దో. ఇప్పుడు వీడు కూడా అంతే కదా. ఇన్ని అంటున్నా మమ్మల్ని ఏమంటల్లా, నువ్వు అనాలిరా, నువ్వు బాగా అనాలి, నేను బాగా నిన్ను ఎక్కుతూ తెలియపరచాలి. ఇరువురి హోరాహురిలో ఒకరోజు వస్తుంది మరణం. ఆ మరణ దినాన నీకుంటుంది, ఆ మరణ దినాన నీకు ఏముంటుందో నేను చూడాల్సి ఉంటుంది.
అంటే అర్థం ఏంటి? వీడికి ఇప్పుడే తెలియపరిస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు. మిగతా వాళ్ళను కూడా దీంట్లో వేసి ఒక తొక్కుడు దొక్కితే బాగుంటుందని దీర్ఘశాంతంగా అందరం లాగేస్తున్నాడు దేవుడు దాంట్లోకి. అంతే. చేయరాని కార్యములు చేయుటకు దేవుడే వెల్ అనంతే. ఇంకంతే. టీం మొత్తం కూర్చోబెడుతున్నాడు. నమ్మకపోతే మనం ఏం చేస్తాం? ముళ్ళు కనపడకుండా ఎర్రగుచ్చి దానికి ఒక స్ప్రే కొట్టి పైగా ఫిషింగ్ అదేదో ఉన్నది దాని పేరు, అది తిప్పేసుకుంటూ నీళ్ళలో కూర్చుంటే బోట్ వేసుకొని ఎక్కడో ఉన్న చేప వాసన చూసి చిన్న చేపలను మింగి పక్కకు నెట్టి వచ్చి టపక్కన మింగి లటక్కన పైకి రాలా ఎర నిజం. ఇవన్నీ నిజాలే కదండి, నిజాలే కదా. కనుక మిమ్మల్ని ఏమనకూడదు. మీరు బాగా పుష్టిగా బలవాలి, మీరు దేవుణ్ణి బాగా అనాలా, నేను తెలియజేస్తూ ఉండాలా. కొన్ని పిట్లు బయటపడతాయి, కొన్ని ఇరుక్కుంటాయి. ఇరుక్కుని నీ సొంతం, బయటపడ్డవి నన్ను గుర్తెరిగినవి. అది నీ దాంట్లో ఇరుక్కుని కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీర్ఘశాంతం. అంటే మతోన్మాదము అనే ఉచ్చులో అనేక మంది పిల్లలు ఉన్నారని నువ్వు బరాబరుగా తెలియజేయరా లోకమంతా అని దేవుడు ఆజ్ఞతో ప్రసంగం చేస్తున్నా కాబట్టి వాటిలో ఒకటో రెండో బయటపడతాయి, అవి తప్పించుకుంటావని ఈ ప్రయాస అంతా. అది దేవుడు మాకు నేర్పింది. మేము నమ్మం అసలు బైబిల్ నమ్మమని ఎవడు చెప్పిండో తెలియదు, కానీ నేనేదో అసలు చెప్పనండి. చర్చికి రా అని చెప్పను, బైబిల్ నమ్మని చెప్పను. కడుపు కాలితే పనికి వెళ్తున్నాం, పని తక్కువైతే పని ఎత్తుక్కుంటున్నాం. ఇంట్లో ఏ అవసరమైనా సరే ముందుగానే గ్రహించి నెలకో 2 నెలలకో నువ్వు గ్రోసరీ తెచ్చుకుంటున్నావు. ఇంతగా నువ్వు ఆలోచించగలిగినప్పుడు దైవ సన్నిధానానికి రమ్మని అడిగించుకోవటంలో ఆంతర్యం ఏంటి? నీకు నిజం చెప్పనా, నా జీవితంలో ఏ రోజు ఎందుకు రాలేదురా చర్చికి అని మా అయ్యగారు నాకు ఫోన్ చేయాలి. ఆ ఛాన్స్ ఇవ్వాలి ఫస్ట్. నేను తెలుసా, నేను అదే శుక్రవారం వెళ్తూ అమ్మగారితో మాట్లాడుతున్నా. నా జీవితంలో ఏ రోజు మనల్ని ఇలా ఎందుకు వెళ్ళలేదు అయ్యగారు, మేము ఖచ్చితంగా ఉండేవాళ్ళం. ఎప్పుడైనా సరే పరక లేట్ అయితే వాడు వస్తాడు చర్చికి అనే నమ్మకంతో పావుకుండా ఆపేవాడు. ప్రసంగం ఇంట్రడక్షన్ ఆపేవాడు. తెలుసా, ఇంత కాపాడుకుంటూ వచ్చా నేను. ఏ రోజు కూడా ఫోన్ చేసి పిల్లల, మిగతా రోజుల్లో ఓకే బరాబర్ మాట్లాడుకుంటాను, వేరే విషయం. ఎందుకు రాలేదురా నిన్న డాడీ పోయిను, ఈ పదాలు ఏమండి నా జీవితంలో. నేను అదే నేర్పుతున్నా మీకు. చర్చి అంటే శుక్రవారం ఉంటుంది, ఆదివారం ఉంటుంది. ఒకవేళ అడిషనల్గా ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను. మిగతా ఈ 2 కామన్గా ఉన్నప్పుడు మీకు చెప్పవలసిన అవసరం ఏముంది? లేదు. నేను ఏదైతే చేశానో అది మీకు నేర్పుతున్నా దేవుని పిల్లలుగా. అది అప్పుడు మీకు ఏముంది, మీకు ఒక నమ్మకం ఉంటుంది. శుక్రవారం గుర్తుంటుంది, ఆదివారం గుర్తుంటుంది, దేవుడికి ఎలా టైం గుర్తుంటుంది, అక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో ఎదిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేర్పటం అంటారు. చూసినా ఒక్క ఫోన్ కూడా చేయాలి అయ్యగారు నాకు చర్చి రామని. ఏం తగ్గిపోయింది అయ్యగారికి, వచ్చాడు ఎనాలిస్ట్. ఇదే దాన్ని అదే అంటారు, దాన్ని స్వార్థం అంటారు. నువ్వు రా అని పిలుస్తూ స్వార్థం. రాగానే కనపడటం అనుకో, అమ్మాయి పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారా, ఇది కదా ఒక కాపరికి కావాల్సిందే, గుండె నిండిపోద్ది అంతే కాదా. ఇది నేర్పాలి. ఇక్కడ ఉంటేనే వాడిని కొట్టగలం మనం, లేకపోతే కొట్టలేం. అది ఒక్కరి బుద్ధిని కొట్టలేం మనం, అది కొట్టలేం వాడిని. కనుక ఇక్కడ ఏమర్థమవుతుంది, మనిషిగా ఉన్నాడు కనుక, ఆకారంలో ఉన్నాడు కనుక, బాధపడుతున్నాడు కనుక, దేవుడై ఉండి 3 మేకులు పీక్కోలేదు అంటే మనం ప్రసంగం చేసాం. మేకులంటే మేము. అందుకే ఎవరు రాసిండో కానీ పాట, సిలువకు నిండోనే గొట్టేతే కాదురా, సిలువకు నువ్వు ఎందుకు కొట్టావు? మేకై గుచ్చుకొని అట్టే ఉన్నావు నువ్వు. నిన్నెవడో కొట్టాడు, కొట్టినవాడు తెలుసా దెయ్యం. నువ్వు మేకివి. మీ ఇద్దరు సహకారంతోనే క్రీస్తు వేయబడ్డాడు. దాంట్లో తప్పు నాది కూడా ఉంది. అది దాని అర్థం. ఇది కూడా తప్పే రాసింది పాట. ఇలా చెప్పామనుకో, అబ్బా ఇప్పుడు ఏ పాట పాడాలి రా ఆయన, ఈయన కాడ బయట పాటలు పాడదామంటే చాలా కష్టంగా ఉన్నగా. పాడుకు విడొద్దండు, గంట సార్ కచ్చిరి పెట్టి పాడు విడొద్దండు. అది పాడతారు రోడ్డు పక్కన 6 గంటల నుంచి 10 దాకా పాడు. నా కాడ పాడాలంటే ఖచ్చితంగా వాక్యం తప్పి పాట ఉండకూడదు. మరి
ఖచ్చితంగా చెప్తాను నేను. అది ఎందుకంటే నేను దైవ ఉద్దేశం అదే కదా. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కీర్తనలతోనూ 3:16 అదే కదా కొలసి. ఏమన్నది అక్కడ వస్తుంది చూడండి ఫాస్ట్గా. సంగీతములతోనూ సంగీతం ఉంది, కీర్తనలతోనూ కీర్తనలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన పద్యాలు. ఇది మాత్రం కావాలి మనకి. అందుకే ఎప్పుడు చెబుతుంటా, దేవుని మనసులో ఉన్న పిల్లలకి ఏం నేర్పుతామంటే, మీరు పాడేటప్పుడు ఒక పాట సెలెక్ట్ చేసిన వరకు ఈ సెలెక్ట్ అయిన పాటలో లైన్ ఎక్కడైనా తప్పిందా, మా అన్న కళ్ళు మూసుకొని అంటాడు ఆయన ఆ పాటని. ఆలోచన ఉండాలి. ట్రాక్ తప్పితే మాత్రం వదిలిపెట్టడు. సో అన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాతే పాడాలి. అంటే ఇప్పుడు మీరు తప్పు పడతారని చెప్పట్లా, జాగ్రత్తలా ఉంటే బాగుంటుంది చెబుతున్నా. ఎక్కడ పుసుకులు పాట పాడామనుకో రివర్స్లో ఉంటుంది. నీ ముఖము మనోహరము అటు అంతే. అసలు యేసుక్రీస్తు వారి ముఖం, దేవుడి ముఖం కనబడుతుంది బైబిల్లో ఉందా అండి? మోసే దేవుడి ముఖాన్ని చూడాల. ఏ నరుడును దేవుని స్వరము వినలేడు, దేవుని ముఖమును చూడనేరడు. తిమోతి పత్రికలో డిసైడ్ చేస్తే మరి మనోహరం ఎలా అన్నాడండి? అతి సుందరుడు అని పాడతారు. ఇంకా యాడ చూసిన సుందరత్వాన్ని యాడ చూసి వసింపగాని సఖ్యములో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలవాడే ఉన్నాడని 1 తిమోతి 6:16 చెప్తే పాట రాసేస్తున్నాడు. ఇంకా వీళ్ళేమో సంగీతంతో కీ నేను పాడుతుంటాడు. మీ దండం, ఆడు బుర్ర తక్కువ, మీరు పాడబాకండి, మీరు బుర్ర తక్కువలు అవుతారు తప్ప. నేను నేర్చుకున్న దేవుడి దగ్గర ఇదే, నీకు చెప్పేది కూడా అదే. ఎక్కడ చెబుతున్నామంటే ఈ ప్రసంగం అనేది ప్రపంచ దేశాల్లో ఏ మూలకైనా పొంది వాళ్ళకు కూడా అదే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా చెప్తున్నాడు, మనిషి ఆకారంలో ఉన్నాడు కనుక చెప్తున్నాడు కదా. 1 పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని ఎదుట రక్షించుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. మరి ఆత్మ విషయంలో ఆత్మకు సావు లేదు. సావులేని ఆత్మని ఎలా చంపుతారండి? ఆత్మకు చావు లేదు కదా. చావు లేనప్పుడు ఆత్మని ఎలా చంపుతాడండి? ఆత్మహత్య పరమ తప్పు పదం. కాకపోతే లోకానికి అర్థం కావటం కొరకు వాడు ఆ పదాన్ని పొలైట్గా హత్య చేయబడ్డాడు, లేకపోతే హత్య చేసుకున్నాడు, వాడికి వాడే అని చెప్పడం కొరకు వాడిన పదం. ఆత్మని వాడే వంచుకున్నాడు. ఆత్మ వంచన, హత్య కాదు అది. ప్రాణం పోయింది కాబట్టి హత్య అంటే మర్డర్. అది ఉరేసుకునే హత్య అంటారు. దాన్ని ఏమంటారు? ఒక వ్యక్తి ప్రాణం పోయిందండి హాస్పిటల్లో, ఏమంటే హత్య జరిగింది అని కేసు వస్తాడా? పురుగుల ముందు చచ్చిపోయాడండి, కరోనా వచ్చిపోయాడండి, భార్యాభర్తల గొడవలో ఫ్యాన్ ఉరేసుకుని పోయాడండి అంటాడు. ఆత్మహత్య ఎందుకైంది అది? పురుగుల మందు దాగి నవవధువు ఆత్మహత్య. ఇది ఎలా అయింది? ఆత్మవంచన. తన ఆత్మని వంచేంత ప్రేరణ కలిగింది, ఆత్మ ఊపిరిని తీసుకోగలిగింది. సరే మంచిది, వాడటం తప్పేం కాదు, తొందరగా అర్థమైంది. కొన్ని పదాలు వాడుకలు కరెక్ట్ కాకపోయినా అర్థమవుతాయి. సో ఆత్మహత్య రైట్ నౌ అర్థమైంది కదా. ఇక్కడ చెబుతున్నాడు చూడండి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడ్డాడు. ఆత్మ విషయములో ఆత్మను ఎవడు చంపనేరుడు గనుక శరీరమును ఆత్మను చంపే దేవునికే మీరు భయపడాలని చెప్పాడు గనుక నేనే మార్గమని 14 యోహాను సువార్తలో అన్నాడు గనుక మేము చర్చికి వస్తాం, కాపురి దగ్గర నేర్చుకుంటాం, బాప్టిజం తీసుకుంటాం, దేవుళ్ళో కొనసాగుతాం. దేవుడు తన కుమారుడిని లోకానికి పంపి శరీర ఆకారములు మాకు చూపించి ఎలా బ్రతకాలో నేర్పించి బాప్తిస్మ అనే మార్గంతో రక్షణ కల్పించి చనిపోయి తిరిగి లేచి మేము కూడా చనిపోయి తిరిగి లేస్తామని మాకు చెప్పాడు. ఇది మ్యాండేటరీ, ఇది మేము ప్రాథమికంగా నమ్ముతాం, ఇది నమ్మే తీరుతాం.